much. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కేరళలో పనిచేస్తున్న తెలుగు మీకు హిస్టరీ చెప్తుంది. కమ్యూనల్ ఏరియా ఇంతమంది ఆఫీసర్ ఎలా ఫేస్ చేస్తారని. ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్స్లో విక్టిమ్స్గా ఉన్న వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటని కనుక్కోవటం. ట్రివాండ్రం సిటీలో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉన్నారు? మాకు ఇక్కడ కాపా యాక్ట్ అని ఒకటి ఈజ్ అ కేస్ ఆఫ్ ఎ మర్డర్ యాక్చువల్లీ. బై అరౌండ్ 11 o'clock 11:30 ఐ కేమ్ బ్యాక్. వాళ్ళు ఉన్నారు వీ హ్యావ్ అరెస్టెడ్ ద గై, అంతా అయిపోయిందని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చిన షూ ఈ పట్టుకున్న అతనికి మ్యాచ్ అవుతుంది. ఎక్కడ ఈ హడావుడు కనపడుతుంది, ప్రోటోకాల్ అంతా ఎందుకు ఉండదు? పోలీసింగ్ కల్చర్ డిఫరెంట్ అండి ఇక్కడ. కానీ ఒక ఎస్హెచ్ఓ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డిఎస్పీకి, డిఎస్పీ నుంచి ఎస్పీ, ఎస్పీ డీజీ వరకు ఇక్కడ యాక్సెస్ డీజే దగ్గరకే కాదండి, సీఎం దగ్గర కూడా దొరుకుతుంది. కోచ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? ఇక్కడ ఉన్న రౌడీ షీట్లు ఎంతమంది ఉంటారు? కొచ్చి సిటీ ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనతో పాటు ఉంటారు. సైబర్ క్రైమ్స్లో వీ డిడ్ ఏ గుడ్ వర్క్ అండి. మంచి టీమ్స్ ఫామ్ చేసాం. అన్నీ ఒక పోలీస్ స్టేషన్లో ఇద్దరిద్దరిని తీసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు. కేరళ స్టేట్ మీకు ఏం నేర్పిందండి? కేరళలో ఉన్నది ఏంటంటేనండి సోషల్ పోలీసింగ్ బాగా స్ట్రాంగ్ ఇక్కడ. అంటే ఏంటంటే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పద్ధతి కానీ. సో ఎఫెక్టివ్ పోలీసింగ్ అంటే ఏంటని మీరు అడిగారు అనుకోండి. ఎఫెక్టివ్ పోలీసింగ్ ఈజ్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ లా. పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది మనం ఎంతవరకు అలో చేస్తే అంతవరకు ఉంటుంది. ఇలా ఇది అంతేకాకుండా ఒక సెలవులు కావాలన్నా వాళ్ళది ఉంటుంది. ఒక కానిస్టేబుల్కి సెలవు కావాలన్నా లోకల్ కార్పొరేటర్ ఇన్వాల్వ్ అవుతారు. ఆయన వీక్నెస్లు ఏంటి, ఆయన ఏ వీటికి మనకు లొంగుతాడు అన్న విషయాలన్నీ బాగా స్టడీ చేసేసి ఉంటారు. అన్ని ప్రాంతాలు మీకు బాగా నచ్చిన ప్రాంతం ఏంటంటే టూరిజంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ? కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ అంటే త్రిశూర్. కానీ కొంతమంది డబ్బుల కోసమే డిపార్ట్మెంట్కి వస్తారండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నా కానీ చివరికి డిసప్పాయింట్మెంట్తో పీస్ లేకుండా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కేరళలో పనిచేస్తున్న తెలుగు యువ ఐపీఎస్ ఆఫీసర్. పేరు పుట్ట విమలాదిత్య, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కోచి. గుంటూరు జిల్లా చెందిన పుట్ట విమలాదిత్య గారు కేరళలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోచి కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో హైదరాబాద్ సిబిఐలో కూడా పనిచేశారు. సిబిఐలో ఉన్నప్పుడు మంచి కేసులప్పుడు విమలాదిత్య గారు అందరికీ సుపరిచితుడే. కానీ ఇప్పుడు కేరళలో పనిచేస్తున్నారు కాబట్టి కేరళలో క్రైమ్ ఎలాగుంటుంది, ఇక్కడ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్కి పోలీసింగ్ మధ్యన గ్యాప్ ఉంటుందా లేదా తో పాటు విమలాదిత్య గారు ఈ సర్వీస్లో రావడం వెనక బై ఛాన్సా బై చాయిసా విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడెప్పుడో సిబిఐ ఆఫీస్లో చూశానండి, కోటి సిబిఐ ఆఫీస్లో. నేను అప్పుడు మన జేడీ గారు వెళ్ళిపోయిన తర్వాత, వెంకటేష్ గారు తర్వాత మీరు వస్తారు. మీ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది మాకు, కొత్త సిబిఐ ఆఫీస్ వస్తున్నారని, కానీ కలుద్దామని వచ్చా. నేను బయట వెయిట్ చేస్తున్నా కెమెరా పట్టుకొని. మీరు సింపుల్గా పోకరి సినిమాలో మహేష్ బాబులో దిగి చక్కని లోపలికి వెళ్ళిపోయారు లిఫ్ట్ ఎక్కి. మీ అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు పలకరిస్తారేమో అని. మీరు కార్లో రావడం, ఎదురుగుండా లిఫ్ట్ రావడం, ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయారు. సన్నివేశం ఏంటంటే పోకరి సినిమాలో మహేష్ బాబు లాస్ట్లో వస్తాడు, అలాగా ఆ ఫాస్ట్లో వచ్చారు మీరు. తర్వాత మీకు 2 నిమిషాలు కలిసిన కేసుల గురించి మీరు తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడారు, అన్ని షేర్ చేశారు, కానీ కేసులు మాత్రం రివీల్ చేయనని చెప్పారు. అంటే మీ ప్రొఫెషనల్ ఇది. తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ మీరు సిపి కోచ్. సరే, ఇప్పుడు కేరళ అనగానే పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఏమాత్రం గ్యాప్ లేకుండా రిక్షా వాళ్ళైనా సరే డీజీపీ వరకు కలిసే ట్రెండ్ ఉంది ఇక్కడ. అంటే మీకు అదొక ఐకాన్ అనుకోవచ్చు. ఈ సిచ్యువేషన్లో కొంతమంది దాంట్లో విజిలెన్స్ ఉండడం వల్ల దాంట్లో పాజిటివ్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎస్హెచ్ఓకి వెళ్ళకుండా తర్వాత మీ దగ్గర విసిగిస్తుంటే కొంచెం నెగిటివ్ కూడా కనిపిస్తుంటుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నారు మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి? కేరళలో ఉన్న ఛాలెంజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేసుకొచ్చారు? కేరళలో ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్, తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్ ఉంటాయి. ఆ ఛాలెంజ్ని ఎలా ఫైట్ చేస్తున్నారు? ముఖ్యంగా రౌడీ షీట్ల పట్ల మీ ప్రవర్తన ఎలాగుంటుంది? కన్వర్షన్ రేట్ పెంచాలని ఏం చేస్తుంటారు? తర్వాత లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బ్రేక్ రాకుండా కన్వర్షన్ రేట్ రావాలంటే ఏం చేస్తుంటారు?
లాండర్ విషయంలో మీ పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం చెప్పే ముందు పుట్ట విమలాక్షి గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను పుట్టి పెరిగింది పాతూరు సీతానగరం అనే ప్లేస్లో, గుంటూరు కుర్రాడా? జిల్లాలో. సో కృష్ణానది ఒడ్డున మా ఇల్లు ఉండేది. మా ఫాదర్ వ్యవసాయదారులు, సో పొలం పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఆయన బాగా ఫిలాసఫీ అయి చదువుకున్న వ్యక్తి అనమాట. సో దానిలో చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆయన చాలా వేరే వేరే యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందండి. ఇంటర్మీడియట్ విజయవాడలో చేసిన తర్వాత బిట్స్ పిలానీలో చేర్చాను. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్న ఒక దృఢ సంకల్పం కలిగింది. ఎందుకంటే బిట్స్ పిల్లలు చేశారంటే మీకు లక్షల్లో జీతాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది, ఒక టైం బాండ్లు ఉంటుంది. ఇది పోలీసింగ్ అంటే 24/7 జాబ్ కదా ఇది. ఉద్దేశం సర్వీస్ ఓరియంటేషనేనండి. అచ్చా. మనకి జనాలతో దగ్గరగా ఉండటానికి, మనం కొంత వర్క్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్న ఉద్దేశం నాకు ఉండేది అప్పుడు. సో అప్పుడు నాకు అంతమంది ఆఫీసర్స్ తెలిసిన వారు లేరు కానివ్వండి. మా రిలేటివ్ ఒక ఆయన సతీష్ అని ఒక ఆయన ఉన్నారు, మా బావ. వాళ్ళ ఆయనతో పాటు చదువుకున్న ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారనమాట, శ్రీనివాస్ రెడ్డి గారు. సో నేను ఆయన వరంగల్ రెడ్డి గారు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన వరంగల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి ఆయన్ని చూసి కొంత ఇన్స్పైర్ అవ్వటం. తర్వాత ఇట్లాగా వేరే వేరే ఆఫీసర్స్ ఫీల్డ్లో బాగా యాక్టివ్గా వర్క్ చేస్తూ సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీలో కూడాను చిన్నప్పటి నుంచి బాగా చదవటం వల్ల ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశం, మా పేరెంట్స్ ప్రోత్సాహం ప్రోద్బలం చాలా ఉంది. సో ఈ అన్నిటి కారణాల వలన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరులో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు వచ్చిన జాబ్ నేను వదిలేసి నేను సివిల్స్ ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కి వచ్చానండి. ఓకే. అక్కడ సివిల్స్ ప్రిపేర్ అయ్యి నాకు ఫస్ట్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది, కస్టమ్స్. ఆ తర్వాత ఐపీఎస్ వచ్చింది. అంటే సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ 4వ అటెంప్ట్ అండి. 4 అటెంప్ట్. ఐపీఎస్ రాగానే ట్రైనింగ్ అక్కడ ఎన్పిఏలో ట్రైనింగ్. అసలు మీ క్యాడర్ అలాట్మెంట్ కేరళ. ఓకే. ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉంది? నాది ట్రైనింగ్ కన్నూరు జిల్లాలో జరిగిందండి. ఇక్కడ కన్నూరు జిల్లా అంటే మన ఆంధ్ర కడప లాంటిది. అవునా? అంత నాటు బాంబులు అట్లా. వాయనాడు దగ్గరలో ఉంది. వాయనాడు దగ్గర ఉన్న కన్నూరు అంత పౌరా అంత రిలీజ్ అంటే కొంత పొలిటికల్లీ సెన్సిటివ్, కొంత కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అవి. అక్కడ కన్నూరు ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ కన్నూరు. అక్కడ నుంచి నేను ఫస్ట్ పోస్టింగ్ త్రిశూర్ జిల్లాలో ఇరిഞ്ഞాలగూడ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఏఎస్పీగా చేశానండి. కన్నూరులో ఏముంది సార్ మీకు ఎక్స్పీరియన్స్? కన్నూరులో నేను ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్లు జరిగినాయి. తర్వాత కొన్ని సర్చెస్ చేసి ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్స్ జరిగినాయి. ఒక తలశేరి అనే ప్లేస్లో ఒక డబుల్ మర్డర్ జరిగింది అప్పుడు, పొలిటికల్ రిలేటెడ్గా. సో అట్లా యాక్టివ్ ప్లేస్ అది. అక్కడ ట్రైనింగ్ జరగటం వలన కొంత మనకి మొదట్లోనే టఫ్ పోలీసింగ్ అనే దానికి ఎక్స్పోజర్ వచ్చిందనమాట. సరే, డబుల్ మర్డర్ కేసులు ఏమైనా గుర్తుని చెప్పగలరా? అందులో లీడ్ ఎక్కడ? ట్రైనింగ్ ఇది కాబట్టి నేను ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ టైం అంతా దాంతో డివైఎస్పీ ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు కొంత సెన్సిటివ్ అయింది కాబట్టి ఆయనతో నేను బాగా తిరుగుతూ ఉండేవాడిని. హీఈస్ ఎ వెరీ సీజన్డ్ ఆఫీసర్. సో ఎక్యూజ్ని వెంటనే పట్టుకున్నారు. దానిలో అక్కడ తెలిసిన వాళ్ళే అవటం వలన లోకల్గా ఎక్యూజ్ని పట్టుకున్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కాన్స్పిరసీలో ఉన్న వాళ్ళని కూడా దే కుడ్ యాక్చువల్లీ ఐడెంటిఫై అండ్ అరెస్ట్. అట్లా ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి. ఓకే. తర్వాత ఇక్కడికి త్రిశూర్ జిల్లాలో ఇరిഞ്ഞాలగూడ అనే ప్లేస్లో ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఉందండి అక్కడ టెంపుల్స్ అండి. త్రిశూర్ అంటే టెంపుల్స్. సో అక్కడ అన్ని టెంపుల్ బందోబస్తు, టెంపుల్స్ యాక్టివిటీస్ అన్ని బాగా చూస్తాం. త్రిశూర్ అంటే పూరం మీకు ఐడియా ఉంటుంది. సో త్రిశూర్ పూరం దానిలో సో క్రౌడ్ కంట్రోలింగ్, బందోబస్తు యాక్టివిటీస్ బాగా ఎక్స్పోజర్ వచ్చింది. దాంతోపాటు అన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి. కోస్టల్ ఏరియా అంతా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. కొడంగళూరు, వలప్పాడు, వాడానపల్లి అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ద బిగ్ సబ్ డివిజన్ ఆ టైంలో. సో దట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పోజర్ అనమాట. సార్, మీరు టెంపుల్ సంబంధించిన బందోబస్తు తీసుకున్నారు. కేరళలో ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కన్నా టెంపుల్ సంబంధించిన బందోబస్తు మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు.
టెంపుల్స్ ఉన్నాయి, బందోబస్తు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మీరు అంటే ఒక క్రౌడ్ కంట్రోల్ చేయడం ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంది, అక్కడ ఏం నేర్చుకున్నారు? అంటే బాక్స్ కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టారా, లేదా జిగ్జాగ్లు పెట్టారా, వాకింగ్ టైమ్ ఏ విధంగా దాన్ని మీరు నేర్చుకున్నారు అక్కడ? ఇప్పుడు టెంపుల్ బందోబస్తు చూస్తే కనుక నేను శబరిమలలో పనిచేశాను, మిగతా అక్కడ శబరిమల పతనంతిట జిల్లాలో ఉంటుంది, జిల్లా ఎస్పీగా కూడా పనిచేశాను. సో యాక్టివ్గా ఒక క్రౌడ్ కంట్రోలింగ్ సిస్టమ్ అనే దాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని. క్రౌడ్ కంట్రోలింగ్ అనేది ఎప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో. సో ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అక్కడ క్యారీయింగ్ కెపాసిటీ ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది, ఈ రెండింటిని మనకు కంట్రోల్ చేసి మెయింటైన్ చేయగలిగితే కనుక మనం సక్సెస్ఫుల్గా అక్కడ స్టాంపీడో కంజెషనో లేకుండా మనం క్రౌడ్ని మెయింటైన్ చేయగలం. సో ఎప్పుడైతే మన దగ్గర చాలా కమోషన్ పెరిగిపోయింది, అక్కడ ఎక్కువ మంది అయిపోయారు అనుకున్నప్పుడు ఇన్ఫ్లో ఆపేయటమే, అవుట్ఫ్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే క్రిటికల్ పాత్ అంటాం. మామూలుగా ఇంజనీరింగ్ అందరూ చదువుకున్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది, సిపిఎం పెర్ట్ అని ఒక 2 పద్ధతులు ఉంటాయి. క్రిటికల్ పాత్ మెథడ్ అనమాట. సో ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక ఎండింగ్ పాయింట్ దాకా మనం షార్టెస్ట్ పద్ధతిలో మనం బయటకి ఎట్లా రావాలి. సో మీరు ఒక టెంపుల్లో తీసుకున్నారనుకోండి, టెంపుల్ ఇక్కడ దర్శనం చేసుకున్నారు, తర్వాత ఇక్కడికి వెళ్ళి పలహారాలు తీసుకోవాలి, ప్రసాదం ఇక్కడ తీసుకోవాలి, ప్రసాదానికి వెనక్కి వస్తున్నారనుకోండి, దెన్ యూ ఆర్ యాక్చువల్లీ లూపింగ్ అండ్ బ్లాకింగ్ ద క్యూ. సో మన స్ట్రీమ్ ఎట్లా ఉండాలంటే 1 2 3 అవుట్, కానీ రివర్స్ రాకూడదు. సో మనం ఏంటంటే అవన్నీ రీఅడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడ బాటిల్ నెక్ ఉందనేది చూసుకోవాలి, బాటిల్ నెక్ క్లియర్ చేసుకోవాలి, బాటిల్ నెక్ దేని కారణం వల్ల ఉందని చూసుకోవాలి. కొన్ని మనకి క్లియర్ చేయలేం. ఇప్పుడు శబరిమలలో ఉందనుకోండి, 18 స్టెప్స్ బాటిల్ నెక్, దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి మిగతా వాటిలో వీ హ్యావ్ టు యాక్చువల్లీ అడ్జస్ట్ అండ్ క్లియర్ ద థింగ్స్. ఒకసారి ఎంట్రీ ఉంది, ఎంట్రీ పాయింట్ నుండి మీరు చెప్తున్న ఎండింగ్ పాయింట్ వరకు కొంతమంది ఏం చేస్తారంటే ఆఫీసర్లు కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టుకొస్తారు. ఒక కంపార్ట్మెంట్ రిలీజ్ చేసుకుంటూ వస్తారు అవుట్లోకి. కొంతమంది అక్కడ ఒక కంపార్ట్మెంట్కి జిగ్జా అంటే టైం ఎక్కువ అవ్వడానికి, భక్తులు ఎక్కువ వెయిట్ చేస్తే స్లో మూమెంట్ ఉంటుందని కొంతమంది జిగ్జాగ్ లైన్ ఇస్తారు, కొంతమంది పాత లైన్ డైరెక్ట్గా వదిలిపెడతారు. డైరెక్ట్గా వదిలిపెట్టడం వల్ల వచ్చిన నష్టం ఎలాగుంటుంది, జిగ్జాగ్ వల్ల వచ్చే లాభం ఏముంటుందండి? ఇక్కడ మెజారిటీ కంపార్ట్మెంటేనండి. జిగ్జాగ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా స్పేస్ చాలా తక్కువ, కంటిన్యూస్ మూమెంట్ కావాలి, ఎవరిని కూర్చోటానికి అంత వెసులుబాటు ఉండకూడదు, ఎక్కువ గంటలు లేదు. ఇప్పుడు మీకు 10 గంటలు క్యూలో మెయింటైన్ చేయాలనుకోండి, మీరు కంపార్ట్మెంట్ చేయాలి. లేదు మీ క్యూ జస్ట్ గంటన్నర 2 గంటల్లో మీరు తీరిపోతుంది అనుకోండి, మీరు జిగ్జాగ్ పెట్టుకుంటే వాళ్ళు చిన్నగా వెళ్ళిపోతారు. 10 గంటలు మనిషి జిగ్జాగ్ దానిలో నిల్చోలేడు. సో అక్కడ కండిషన్స్ బట్టి మన ప్లాన్ సిచ్యువేషన్ బట్టి మన ప్లాన్, మనకి ఎంత స్పేస్ ఉంది, వాళ్ళకి నిజంగా ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి ఇప్పుడు కంపార్ట్మెంట్ చేసామనుకోండి, వ్యక్తులకి ఆ కంపార్ట్మెంట్లో కూర్చోటానికి టైం ఉంటుంది, ఏమన్నా లైక్ వాళ్ళు కొంత ఫ్రీగా ఉండటానికి టైం ఉంటుంది. జిగ్జాగ్ పెట్టారనుకోండి, దానిలో కూర్చోటానికి వీటన్నిటికి టైం దొరకదు. సో వాటి బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సార్, ఒక కంపార్ట్మెంట్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వాక్ ఏరియా పెట్టమంటారా, లేదు మీరు అన్నింటికి జిగ్జాగ్ పెడితే బెటర్ అంటారు? ఒకసారి వాక్ ఓపెన్ చేస్తే క్రౌడ్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. క్రౌడ్ అట్లా వాక్ టైం ఎంత పెట్టచ్చు అంటారు? సిచ్యువేషన్ బట్టి ఉండాలా? అట్లేం లేదండి. మనకి ఏంటంటే క్రౌడ్ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, మనం అనౌన్స్మెంట్ చేసి క్రౌడ్ని రిలీజ్ చేస్తే కనుక మనకి చాలా ఈజీగా వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేయగానే పరిగెత్తికెళ్ళే పరిస్థితి ఉండదు, ముందు కంపార్ట్మెంట్కి వెళ్తారు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్లో ఒక లైన్, డబుల్ లైన్ వచ్చి సింగిల్ లైన్ వచ్చింది అనుకోండి, ఆ తోపులాట అనేది ఎక్కువ అవుతుంటుంది కదా. మన తిరుపతిలో జరిగినప్పుడు అదే ఇష్యూలో చనిపోయారు. సో కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎంత ఓపెనింగ్ పెట్టుకోవాలి అనేది వీ హ్యావ్ టు డిసైడ్ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, అక్కడ పరిస్థితి ఏంటిదన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, త్రిశూర్ నుండి ఎటు వచ్చారండి? త్రిశూర్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ అక్కడ ఎలక్షన్ జరిగింది ఆ ఇయర్. యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను వడగర అనే ప్లేస్కి, కాలికట్ రూరల్ జిల్లాలో వడగర అనే ఏఎస్పీకి వెళ్ళానండి. వడగర కూడా చాలా కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా, అనేక కమ్యూనల్ ఇష్యూస్ జరిగి ఉన్న ప్లేసెస్, నాదాపురం, కుట్టియాడి అనేవి కేరళలో మేజర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్, అదంతా సబ్ డివిజన్కి వచ్చేది.
సో నేనున్నప్పుడు కూడా 2-3 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాన్ని మేనేజ్ చేయటం, దాన్ని అంతా హ్యాండిల్ చేయటం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ ఆ ప్రాంతంలో మీకు హిస్టరీ చెప్తుంది, కమ్యూనల్ ఏరియా ఇంతమంది ఆఫీసర్ అలా ఫేస్ చేశారని మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కనబడితేనే సార్ట్అవుట్ అవుతుంది. మీరు ఒకసారి వరంగల్ శ్రీనివాసరెడ్డి గుర్తు చేసుకొని మీరు వెళ్ళారా? అట్లా అని కాదండి, కాకపోతే వీఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్. రెండోది ఏంటంటే అండి, ఎప్పుడైనా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఉన్న ప్లేస్ మనం తీసుకుంటే మీరు అన్నట్టు చరిత్ర ఉంటుంది. చరిత్రలో ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం వలన ఒక జనరేషన్ దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. రెండోది దానికి వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి, వీళ్ళు ఎందుకు ఈ వైలెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది. సో మనం కనుక కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరల్లా కొంత అనాలిసిస్ చేసుకోగలిగితే, మేము అక్కడ ఏం చేసామంటేనండి, ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్స్లో విక్టిమ్స్గా ఉన్న వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటిదని కనుక్కోవటం, ఒక టీం ఫామ్ చేసి, అప్పుడు మనకి జనమైత్రి పోలీస్ అని కేరళలో ఒకటి ఉండేది. ఆ పోలీసింగ్ పద్ధతిలో భాగంగా అక్కడ లోకల్ లీడర్స్ని, లోకల్ ఎమినెంట్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ విక్టిమ్స్గా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కోవటం, వాళ్ళకి ఇప్పుడు ఏంటి, వాళ్ళ కేసెస్ వాళ్ళకి అగెయిన్స్ట్ ఏమైనా ఉన్నాయా, ఆ కేసెస్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి, వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయటం అనే విషయాల్లో వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. రెండోది ఏంటంటే అందరు కలిసి పెట్రోలింగ్ చేయటం, అది చాలా పబ్లిక్తో కలిపి పబ్లిక్ పోలీస్ టుగెదర్ పెట్రోలింగ్ చేయటం అనేది బాగా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అక్కడ. కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియాలో ఎప్పుడు ఏంటంటే వి సీ ద అదర్ పర్సన్ యాజ్ అన్ అపోనెంట్ అన్నట్టుగా ఉంటుంది. సో ఈ రకమైన వర్క్ కొంత హెల్ప్ చేసింది. తర్వాత ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసి దానిలో వీ హ్యావ్ టేకెన్ సమ్ వెహికల్స్. సో మినిమం టైంలో మన రెస్పాన్స్ ఉంటే ఇష్యూ ఎస్కలేట్ అవ్వకుండా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత మనకి చిన్న ఇన్సిడెంట్స్ కూడాను మనం కేర్ఫుల్గా కొంత హెవీ బందోబస్తు చేసుకొని వాటిని కవర్ చేయటం అనేది. నెక్స్ట్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటాం. ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే ఏంటంటే అక్కడ ఏమి ఇప్పుడు ఇష్యూ ఉండదు, కాకపోతే ఏరియా డామినేషన్ అంటాం కాబట్టి ఏరియాని డామినేట్ చేస్తాం. ఏదైతే ఒక ట్రబుల్సమ్ ఏరియా ఉందో దాన్ని ఏరియా డామినేట్ చేయడానికి వీ డూ ప్రొయాక్టివ్ యాక్టివిటీస్. వెహికల్ చెకింగ్ కానివ్వండి, అక్కడ క్రిమినల్స్ని, యాంటీసిడెంట్స్ని చెక్ చేయటం కానివ్వండి. మనం ఇంటికి వెళ్ళి మేము ఒక 4,000 ప్రొఫైల్స్ తయారు చేసాం. ఇట్లా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి కమ్యూనల్ కేసెస్లో ఉన్న వాళ్ళందరినీ రొటీన్గా చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ ద్వారా అక్కడ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కొంత తగ్గడానికి దోహదపడింది. అంటే ఆ ప్రాంతంలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అన్న ఒక డివైడ్ చేసుకుంటూ కొంతమంది ఆఫీసర్లు ముందుకు వెళ్తుంటారు. మరి కొంతమంది చిన్న ఫ్లేమ్ వచ్చినా సరే పెద్ద ఫైర్ ఇంజిన్ కొడతారు, ఎందుకంటే ఇష్యూ అది స్ప్రెడ్ అవ్వకుండా. మీరు అటువంటి ఆపరేషన్స్ ఎలా తీసుకున్నారా? అంటే ప్రిపరేషన్ బాగా హెవీగా ఉండేదండి. దాంతో ఎదురు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. మామూలుగా ఏంటంటే జనాలందరికీ వెంటనే పోలీస్ ఏంటిది, పోలీస్ ఏ ఫామ్లో ఉన్నారు, మనం చేస్తే ఏమవుతుంది అన్న విషయాన్ని చాలా స్పీడ్గా గమనిస్తారు. సో మనం ప్రిపరేషన్స్ బాగున్నాయి, మన డిప్లాయ్మెంట్ నీట్గా ఉందనుకున్నప్పుడు ఇన్సిడెంట్స్కి ఆస్కారం చాలా తగ్గిపోతుంది. తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఫస్ట్ ఎస్పీ, అక్కడ నుంచి ఎస్పీ ప్రమోషన్ అయిందండి. ఎస్పీ ప్రమోషన్ అయిన తర్వాత నేను ట్రివాండ్రం సిటీ డీసీపీగా వెళ్ళాను ఫస్ట్. ఓకే. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ట్రివాండ్రం సిటీ సిపి అప్పుడు ఎవరండి? అప్పుడు సిపి ఎవరు మీకు? జేమ్స్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు అండి. ఆయన సిపిగా ఉండేవాళ్ళు. ఆయన 2 నెలలు లీవ్లో వెళ్ళినప్పుడు నాకు ట్రివాండ్రం సిపిగా ఛార్జ్ కూడా ఉంది. సో ఇట్స్ లైక్ ఏ వెరీ యంగ్ ఎస్పీ టైంలో అది. సో సిపి ఛార్జ్ కూడా మంచి ఒక ఎక్స్పీరియన్స్ అండి. సో ఆ టైంలో లా అండ్ ఆర్డర్ ఎక్కువ. ట్రివాండ్రం అది క్యాపిటల్ సిటీ కాబట్టి అన్ని లా అండ్ ఆర్డర్ అక్కడే ఉండేది. సో లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేయటం, తర్వాత సెన్సిటివ్ క్రైమ్స్ హ్యాండిల్ చేయటం, తర్వాత విఐపి మూమెంట్ హ్యాండిల్ చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ యాక్టివ్ ప్లేస్. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందంటే త్రివేంద్రం మార్క్? గుర్తుండిపోయిన సంఘటన అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి. ఓకే. సాధారణంగా మలయాళం సినిమాలో పోలీస్ అనగానే హీరో చూపిస్తారు. త్రివేంద్రం కమిషనర్ ఆఫ్ పోలీస్ అనగానే పబ్లిక్లో కూడా అదొక ఇమేజ్ కనిపిస్తుంది. మీరు కూడా అదే విధంగా పోలీస్ జీప్లో వెళ్ళడం, క్రౌడ్ ఎక్కడైతే ఉన్నారో ఆ టైంలో చెకింగ్ చేయడం, సర్ప్రైజ్ చెకప్ చేయడం, ఇటువంటివి చేశారు అక్కడ? చాలా ఇనిషియేటివ్స్ చేసామండి.
నేను ఫీల్డ్లో ఉండేవాడిని. ఫీల్డ్లో తప్పదు అక్కడ మనం ఆఫీస్లో కూర్చొని చేసేది ఏం లేదు యాక్చువల్లీ. సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ప్రతిరోజు అక్కడ ధర్నాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫ్రంట్, వీ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దెమ్. అక్కడ ఏంటంటే కల్చర్ అంటే సిపి అయినా సరే మాకు మాట్లాడాలంటారు పబ్లిక్. అంటే కొంత పొలిటిసైజేషన్ యొక్క లెవెల్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. సో దాన్ని బట్టే వాళ్ళ డిమాండ్స్ అవన్నీ కూడా ఉంటాయి. చిన్న ఇష్యూని కూడా రోడ్డు మీద కూర్చుంటారు కదా. అది ప్రొటెస్ట్ యొక్క నేచర్ అండి. కేరళ కొంచెం మోర్ డెమోక్రటిక్ టైప్. సో దానివలన వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయటం అనేది ఎక్కువ. ఇక్కడ రెగ్యులర్గా ప్రొటెస్ట్ చేస్తారు. అచ్చా. త్రివేంద్రం సిటీలో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉండేవారండి? త్రివేంద్రం సిటీలో ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్స్ ఉండేయండి. వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. సీరియస్గా మేము కన్సిడర్ చేసి వెరిఫై చేసుకునే గ్యాంగ్స్ ఒక 12 గ్యాంగ్స్ ఉండేవి. సో వాటిని కంటిన్యూస్గా మానిటర్ చేసేవాళ్ళం. వాళ్ళు జైల్లో ప్రివెంటివ్, మాకు ఇక్కడ కాపా యాక్ట్ అని ఒకటి ఉంది, కేరళ యాంటీ సోషల్స్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది, మన గోండా యాక్ట్ లాగా. సో దానిలో వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ లేకపోతే ఆ సిటీ నుంచి బయటకి పంపించేయటం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ వాడిని కంట్రోల్ చేస్తుండేవాళ్ళు. సో త్రివేంద్రం సిపి నెక్స్ట్ పోస్ట్ అండి? నెక్స్ట్ అక్కడ నుంచి పత్తనదిట్ట జిల్లా ఎస్పీకి వెళ్ళానండి. శబరిమలై మీకు వస్తుంది? శబరిమలై ఆ జిల్లాలో వస్తుంది. సో అక్కడ శబరిమలై బందోబస్తు అవన్నీ. ఎంతకాలం పనిచేస్తారు సార్ అక్కడ? 1 సంవత్సరం చేశానండి. జనవరి నుంచి డిసెంబర్ దాకా చేశాను. అంటే మకర సంక్రాంతి నుంచి మళ్ళీ ఇంకో సంక్రాంతి మకర సంక్రాంతి టైంలో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఒక సీజన్ శబరిమల సీజన్ చేశాను. అక్కడ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ. తర్వాత క్రైమ్స్ బాగా ఉండే అక్కడ. క్రైమ్స్ ఏంటంటే ఉంటుందేమో సార్, ఈ మర్డర్ ఫర్ గెయిన్ ఉండేది అక్కడ బాగా. పత్తనంతిట్ట జిల్లా ఏంటంటేనండి, చాలా మంది అక్కడ నుంచి యూరోప్లో సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు అనమాట. ఓల్డర్ జనరేషన్ వాళ్ళు మాత్రమే మనకి అక్కడ ఇళ్ళలో కనపడతారు. సో వాళ్ళ దగ్గర మనకి చాలా మర్డర్ ఫర్ గెయిన్స్ జరిగినాయి. సో అట్లా 4-5 కేసెస్ జరిగిన తర్వాత నేను అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ ఇట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. ఏమన్నా సార్ మీకు బాగా నచ్చింది? ఒక కేసు జరిగిందండి. ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ ఎ మర్డర్ యాక్చువల్లీ. సో ఒక షాప్లో పనిచేస్తున్న వ్యక్తిని సంబడి హ్యాస్ బీటెన్ అండ్ హీ హాస్ డైడ్. సో చనిపోయిన తర్వాత అక్కడ మా కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నేను ఎక్కడో వేరే ఐ వాజ్ అవుట్ సైడ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ అనమాట. బై అరౌండ్ 11 o'clock 11:30 ఐ కేమ్ బ్యాక్. వాళ్ళు అన్నారు వీ హ్యావ్ అరెస్టెడ్ ద గై, అంతా అయిపోయిందని చెప్పారు. అరెస్ట్ రాత్రికి అయిపోయిందని చెప్పారు. నేను అక్కడ ఏమి జరిగిందనేది చూస్తాను కానీ పోలీస్ స్టేషన్కి అరౌండ్ 11:30 అట్లా నైట్ వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఐ ఫౌండ్ దట్ ఇదేంటంటే అతన్ని హీ వాజ్ కిక్డ్ అనమాట. ఓకే, కాలుతో అతన్ని తనటం జరిగిందనమాట చెస్ట్ మీద. అట్లా రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. తర్వాత అతను చనిపోయాడు. వాళ్ళు తీసుకొచ్చిన షూ ఈ పట్టుకున్న అతనికి మ్యాచ్ అవ్వట్లే. అవునా? సో అవనప్పుడు వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ. సో ఎవరైతే నేనే చేశానని ముందుకొచ్చాడో అతను కాదని తెలిసింది. యాక్చువల్ అక్యూజ్డ్ వేరే అతను ఉన్నాడు. మరి మీ ఆఫీసులు ఎందుకు ఇచ్చారండి? వాళ్ళు దీన్ని అంత కరెక్ట్గా వెరిఫై చేయలే. అంటే వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు అంటే మాలిఫైడ్గా ఏమి చేసినట్టుగా ఏం లేదు కానీ కాకపోతే దాన్ని నెగ్లిజెంట్గా చేశారు. సో దాని తర్వాత ఆ డిఫరెన్స్ వలన వీ ఐడెంటిఫైడ్ దట్ ఇతను కాదు, అతను వీళ్ళ ఎంప్లాయీ అనమాట. ఎవరైతే నేనే చేశానని వచ్చాడో ఈజ్ అన్ ఎంప్లాయీ ఫర్ అబౌట్ 25-30 years. కానీ కొట్టినోడు వేరే వ్యక్తి. వేరే ఎవరైనా ఓనరా? ఓనర్ అండి. సో తర్వాత ఓనర్స్ని పట్టుకోవటం ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కేసు అనమాట. సార్ ఆ కేసులో నెగ్లిజెన్సీ ఉంది కాబట్టి మీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళ మీద ఒక రిపోర్ట్ పంపించడం జరిగిందండి, కానీ యాక్షన్ ఏమి తీసుకోలేదు. అంటే మాలిఫైడ్ ఇంటెన్షన్ ఏమి దానిలో స్పెసిఫిక్గా కనపడలేదు. ఇంటెన్షన్ లేకపోయినా సార్ ఇన్ కేసు మీరు వెళ్ళకపోయి ఉంటే ఆడి జైలుకి వెళ్ళేవాడు కదా? మేబీ అయి ఉండేవచ్చు. 100 మంది తప్పించుకున్న పర్వాలేదు, మన దగ్గర ఒకటైనా లోపల ఉండకూడదు అంటారు కదా. జరుగుండి ఆ కేసు ఒకటి ఇంకేముందంటే బాగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఒక
ఒక ప్లేస్లో, పందలం అనే ప్లేస్లో యాక్చువల్లీ ఒక మినిస్టర్ వచ్చి హీ హ్యాస్ టు ఇనాగరేట్ ఏ ప్లేస్. సో ఆ ప్లేస్ ఇనాగరేట్ చేయకూడదని చెప్పి హ్యూజ్ మొబిలైజేషన్ వస్తే లోకల్ నుంచి. అప్పుడు హ్యూజ్ మొబిలైజేషన్ ఉన్నప్పుడు అట్ ద లాస్ట్ మూమెంట్ అంటే ఇంకా అరగంటలో మినిస్టర్ ఆల్రెడీ జిల్లాలో వచ్చి ఉన్నారు, ఆ ప్లేస్కి వస్తారు. వీ టుక్ ఏ డెసిషన్, వీ కుడ్ టేక్ ఏ డెసిషన్ దట్ దిస్ ఈస్ నాట్ రైట్ టైం. సో వీ కుడ్ యాక్చువల్లీ కమ్యూనికేట్ దట్ దిస్ విల్ నాట్ బీ ఇనాగరేటెడ్. దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్, అంటే పైనుంచి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ అదంతా ఉంది. సో ఇదేంటంటే లైక్ డెసిషన్ మేకింగ్ అండర్ స్ట్రెస్, అండర్ సివియర్, అంటే అండర్ డ్యూరెస్ అనమాట మనం అనేది. సో మీకు అక్కడ సిచ్యువేషన్స్ అర్థమవుతూ ఉంటాయి. ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ని యూ కెనాట్ యాక్చువల్లీ సే దట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్, బట్ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ హ్యావింగ్ సిమిలర్ వ్యూ అండ్ ఆల్, ఆ టైంలో ఉన్న వాళ్ళ ఒపీనియన్ కూడా సిమిలర్ అవటం వలన ఇట్ కుడ్ సచ్ ఎ డెసిషన్ కుడ్ బి టేకన్. తర్వాత ఇట్ హ్యాస్ అవాయిడెడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దేర్. సార్ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు కలెక్టర్ గారు కానీ ఇన్వాల్వ్ చేసి ఆయన కూడా ఫీల్డ్లో పెట్టి, ఎందుకంటే ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఇమీడియట్గా ఉంటారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఆయనతో సీనియర్ ఆఫీసర్తో కలిపి కోఆర్డినేట్ చేసుకుంటే ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు అలాగే చేస్తున్నారా? కలెక్టర్కి యొక్క కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు ఒకే థింకింగ్తో ఉన్నారనేది జిల్లా నడపడంలో చాలా ఇంపార్టెంట్ అది. కాకపోతే ఏంటంటే ఫీల్డ్లో ఒక విషయాన్ని అసెస్ చేయటం అనేది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని అసెస్ చేయటం అనేది మనకి, అంటే పోలీసులకి కొంత ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండటం వలన కలెక్టర్ అసెస్మెంట్ కన్నా పోలీస్ అసెస్మెంట్ కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే కలెక్టర్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది మనకి. నేను 3 జిల్లాలు చేశానండి ఎస్పీగా. అన్ని జిల్లాల్లోనూ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ర్యాపో విత్ ఆల్ కలెక్టర్స్. అచ్చా. తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏ డిస్ట్రిక్ట్? పత్తర్గట్టి. అక్కడ నుంచి నేను మలప్పురం జిల్లాలో ఎస్పీగా వెళ్ళానండి. అక్కడ కమ్యూనిటీ కదండి, అక్కడ కమ్యూనిటీ ఏం లేదు, డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అక్కడ. కొంత మలప్పురం అనేది రబ్బర్ స్మగ్లింగ్ ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదా, లాట్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్న ఏరియా అది. దాంతోపాటు నేను అప్పుడు మా కేరళలో నక్సలిజం బాగా పెరుగుతూ వచ్చింది అనమాట. సో నక్సలిజం పెరుగుతూ వచ్చినప్పుడు ఐ గేవ్ మై విల్లింగ్నెస్ ఇన్ వర్కింగ్ ఇన్ కేరళ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అన్నది స్టార్ట్ చేశారు ఆ ఇయర్లో, 2013 ఇది. నేను ఐఎమ్ విల్లింగ్ టు జాయిన్ అని చెప్తే ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఫస్ట్ ఎస్పీ ఆఫ్ కేరళ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. పోస్ట్ చేసిన తర్వాత మలప్పురం ఎస్పీగా ఐ హ్యాడ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ దట్. సో అట్లా అప్పుడు నక్సల్ మూమెంట్లో ఎవరండి మీకు బాగా ట్రబుల్ ఇచ్చేవాళ్ళు? ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన నక్సల్ మూమెంట్లో ఆ టైంలో రూపేష్ అని ఒక ఆయన ఉండేవాడండి. రూపేష్ వాజ్ ద పర్సన్ హూ ఈజ్ లీడింగ్ ద పిఎల్జిఏ, అంటే పీపుల్ లిబరేషన్ గ్రూప్ని లీడ్ చేస్తున్న వ్యక్తి అతను. తర్వాత ఫ్రంటల్లో చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో మల్లా రాజరెడ్డి ఆయన ఒక సీనియర్ మావోయిస్ట్ అయినా ఇక్కడ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆయన ఇక్కడ అరెస్ట్ అయ్యారు. ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి బెయిల్ మీద తీసుకొచ్చి హెలికాప్టర్లో ల్యాండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్తారండి. ఎవరు ఇదంతా? మల్లరాజారెడ్డి నేను అక్కడికి వెళ్ళక ముందే ఆయన అరెస్ట్ చేయడం జరిగి అతన్ని జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు, కానీ హెలికాప్టర్లో తీసుకెళ్తారు. ఆ విషయాల మీద నాకు స్పెసిఫిక్గా సమాచారం లేదు. ఓకే. అంటే తర్వాత మీరు యాంటీ స్క్వాడ్లో ఓన్లీ కోంబింగా, సరౌండింగ్ చేయడమా, లేదంటే అది సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసి షార్ట్అవుట్ చేశారా? లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసుకొని దాన్ని మీరు పోలీస్ స్టాప్ పెట్టాలని చూసారండి? సో ఈ మలప్పురం జిల్లాలో, దాని తర్వాత నేను వాయనాడు జిల్లాలో ఎస్పీకి వెళ్ళానండి. ఇదంతా ఏరియా మలప్పురం, వాయనాడు ఆ టైంలో ఫుల్లీ నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా అది. ఇది 2 సైడ్స్లోనూ మేము చూస్తాం జరిగింది. అంటే వాళ్ళు కేవలం స్లోగన్స్ ఇవ్వడం అండి, లేదంటే మిగతా స్టేట్లో ఉన్నట్లు వైలెన్స్ కూడా ఉండేది? వైలెన్స్ ఇదే, వాళ్ళు ఏంటంటే ఈ క్వారీస్, లోపల ఉండే ఇండస్ట్రియల్ సెటప్స్ వాటన్నిటిని అటాక్ చేయటం, వాటిలో అన్ని ధ్వంసం చేయటం, కొన్ని తగలబెట్టేయటం, అట్లాంటివన్నీ చేశారు ఆ టైంలో. ఓకే. సో వాటన్నిటి మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు రేస్ చేస్తున్న ఇష్యూస్ని, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా టేకప్ చేసి గవర్నమెంట్ యాక్చువల్లీ సీరియస్లీ టుక్ ఇట్, అండ్ దెన్ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ టైంలో జరిగింది చెప్పాలంటే, కేరళ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేది అప్పుడే ఫామ్ అయింది.
ఫామ్ అవటం వలన ఇట్స్ ఏ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైజింగ్ అన్ ఆర్గనైజేషన్. ఒక కొత్త ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి దాన్ని బిల్డ్ చేస్తంలో అదొక మంచి ఎక్స్పీరియన్స్. సో దానికి ఒక ఆఫీస్ ఫామ్ చేయటం, దానికి ఒక హెడ్ క్వార్టర్ క్రియేట్ చేయటం, దానికి కొంత మ్యాన్ పవర్ని సెలెక్ట్ చేసి తీసుకురావటం, సూటబుల్ పర్సన్స్ని ట్రైనింగ్ షెడ్యూల్ తయారు చేసి ట్రైనింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళని కోంబింగ్ ఆపరేషన్స్కి పంపించటం, కోంబింగ్ ఆపరేషన్స్ ప్లాన్ చేయటం, ఇదంతా కేరళ పోలీస్కి ఆ టైంలో తెలియని విషయం, బికాజ్ ఇట్స్ స్టార్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దట్ వాజ్ ఏ లాట్ ఆఫ్ ఇట్. మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్స్పీరియన్స్? మీరు ఏపీ తీసుకున్నారు? అప్పుడు నేను గ్రే హౌండ్స్కి వచ్చి కొంత ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. సో గ్రే హౌండ్స్లో కోర్స్ అటెండ్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాము. మాకు కూడా అప్పుడే మేము జాయిన్ అయిన వాళ్ళం కదండి. సో మా బ్యాచ్లో కూడాను గ్రే హౌండ్స్ ట్రైనింగ్ జరిగింది. తర్వాత సత్యమంగళం ఫారెస్ట్లో ట్రైనింగ్ జరిగింది, ఫారెస్ట్ జంగిల్ ఆపరేషన్స్ వీటిల్లో. సో అట్లా బేసిక్ ట్రైనింగ్లో నేర్చుకున్నవి, తర్వాత మధ్యలో వెళ్ళి గ్రే హౌండ్స్లో నేర్చుకొచ్చినవి, ఇవన్నీ కలిపి వీ హ్యాడ్ టు డూ ఇట్. మంచి సీనియర్స్ ఉండేవాళ్ళు, ద ఆఫీసర్స్ దే వర్ వెరీ వెరీ సపోర్టివ్, వెరీ ప్రొఫెషనల్ ఆఫీసర్స్. సో వాళ్ళందరూ సపోర్ట్తో వీ కుడ్ యాక్చువల్లీ ట్రై టు డూ దట్. అప్పుడు వయనాడులో ఉన్నప్పుడు చాలా కాలం తర్వాత కేరళలో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అదే అడగబోతున్నా. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగటంతో ఇట్స్ ఎ ఫస్ట్ థింగ్. దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటిది, తర్వాత దానిలో జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఎవరు చనిపోలేదు కాకపోతే. సో అటు ఎవరు మావోయిస్ట్ కానీ పోలీస్ కానీ ఎవరు చనిపోవడం జరగలేదు. సో అట్లా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. తర్వాత మీరు అన్నట్టుగా డెవలప్మెంటల్ సైడ్ కూడా వీ హ్యావ్ సీన్ అనమాట. వయనాడు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ మెంబర్స్ని తీసుకొని వీ యూస్ టు కండక్ట్ ఏ ట్రైబల్ ఏరియా విజిట్. సో ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ట్రైబల్ ఏరియా దగ్గరికి వెళ్ళి కాలనీలో వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటని చూసి సాల్వ్ చేయగలిగినాయి, మ్యాక్సిమం మనకు కుదిరిని సాల్వ్ చేయటం అట్లా అంతా జరిగిందనమాట. సార్, సాధారణంగా మావోయిజం ఆ భావజాల ప్రభావంతో కొంతమంది వస్తారు, లేదా సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం కొంతమంది విక్టిమ్ అయ్యి అందులోకి వెళ్తుంటారు. నిజంగా కేరళలో అంత ఉందంటారా? భూస్వామ్య వ్యవస్థ అంత లేదండి. అందుకనే అది మొదలైన తర్వాత దాదాపు 10-12 ఏళ్లలోనే ఇప్పుడు ఇవాళ దాదాపు పిఎల్జిఏ అనేది ఇక్కడ ఇవాళ లేదు. అంటే ఎంత ఫాస్ట్గా వచ్చింది అంత ఫాస్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళకి కేరళలో మిగతా స్టేట్స్లో ఉన్నంత ఫ్యూడల్ సిస్టమ్ కానివ్వండి అంత ఇక్కడ లేదు. వెనకబాటుతనం కూడా కొద్ది తక్కువే. కాబట్టి వాళ్ళకి అంత గ్రౌండ్ లేదు ఇక్కడ. కాకపోతే రిలేటివ్ పావర్టీ అనేది ప్రపంచం అంతా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇక్కడ ఇది లేదు అది లేదని మాట్లాడటం తప్ప వాళ్ళకి దేర్ ఇస్ నో స్టాండ్ హియర్. రెండవది మావోయిస్ట్ ఇది తీసుకుంటే వాళ్ళ లెట్ us say దే కుడ్ గెట్ ఏ పవర్. ఏం చేస్తారనే దాని మీద వాళ్ళ క్లారిటీ లేదు. ఈ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ రావాలంటారు కానీ వాట్ ఈస్ దిస్ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్, ఇప్పుడున్న ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమీ సరైంది కాదు అనే విషయంలో వాళ్ళకేం క్లారిటీ లేదు. సార్, అంటే మీరు మలప్పురం తర్వాత వాయనాడు రెండు పక్కనే ఉంటాయి డిస్ట్రిక్ట్లు? కొద్దిగా దూరంగా రెండు చేశారు. రెండిట్లో 4 years సార్? మలప్పురం చాలా కొద్ది కాలమే చేశానండి. అక్కడ నుంచి వాయనాడు 15 నెలలు చేశాను. వాయనాడు అయిపోయిన తర్వాత నేను పోలీస్ అకాడమీకి హైదరాబాద్లో డెప్యుటేషన్ మీద వెళ్ళాను. సో పోలీస్ అకాడమీలో 4 ఏళ్ళు చేశానండి. అక్కడ కూడాను మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఎవరు డైరెక్టర్ గారు? అప్పుడు ఫస్ట్ అరుణా బాగునా గారు డైరెక్టర్గా ఉండేవాళ్ళు. తర్వాత డోలే బర్మన్ మేడం డైరెక్టర్గా వచ్చారండి. వాళ్ళిద్దరు డైరెక్టర్స్గా ఉన్నప్పుడు నేను చేశాను అక్కడ 4 years ఎన్పిఏ. 4 years తర్వాత అండి ఆ తర్వాత సిబిఐలో జాయిన్ అయ్యాను. ఇక్కడ మాకు కనపడ్డారు. సిబిఐలో నేను అంటే మా రిపోర్టింగ్ ఏరియా హైదరాబాద్. నేను పోస్ట్ అయింది ఫస్ట్ కలకత్తాలో పోస్ట్ అయ్యాను. ఎక్కడండి? కలకట్టాలో. ఓకే. కలకట్టా నుంచి వైజాగ్లో తర్వాత పోస్ట్ అయ్యి వచ్చానండి. అప్పుడప్పుడు హైదరాబాద్లో మా జాయింట్ డైరెక్టర్ గారు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. సార్, విశాఖపట్నంలో తర్వాత హైదరాబాద్లో మీరు చేసిన కేసులు ఏమైనా ఉన్నాయి రివీల్ చేయగలను అనుకుంటే చెప్పండి. కేసెస్ అంటేనంటే ఇప్పుడు సిబిఐలో మనం ఏదైనా కేసు చేసినప్పుడు కొంత కాంప్రహెన్సివ్గా కేసు చేయటం అనేది మనకి
ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈపీఎఫ్ఓ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దానిలో ఈపీఎఫ్ఓలో అనేక లోపలున్న హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వలన అక్కడ అనేక అవకతవకలు జరుగుతూ ఉండేవి. సో మా నోటీస్కి ఈ అవకతవకలు జరుగుతుంది రాగానే వీ డిడ్ నాట్ గో అండ్ రైడ్ దెమ్. దాన్ని ఏం చేసామంటే ఫస్ట్ కంప్లీట్గా స్టడీ చేయటం జరిగింది. దాదాపు 6-7 నెలలు స్టడీ చేశాం. అక్కడ ఆర్గనైజేషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరు వీటిని ఎలా అక్కడ ఇష్యూస్ జరుగుతాయి, కరప్షన్ ఎట్లా ఉంటుంది అనేది అంతా స్టడీ చేసి కంబైన్డ్ రైడ్స్ చేసి వీ కుడ్ యాక్చువల్లీ మేక్ లాట్ ఆఫ్ కేసెస్. తర్వాత ఆర్గనైజేషన్కి వీ హ్యావ్ సెంట్ ఏ రిపోర్ట్ సేయింగ్ దట్ సార్ ఇదంతా వైజాగ్లోనే, ఇదంతా వైజాగ్ ఆంధ్ర ఏరియాలో ఉన్న ఈపీఎఫ్ఓ ఏజెన్సీస్. అప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత వాటి మీద మేమేంటంటేనండి ఒక స్టడీ చేస్తాం. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క ఇయర్ తీసుకొని వీ స్టడీ ఆర్గనైజేషన్ విజిలెన్స్ సిస్టమ్ ఎట్లా ఉంది, దానిలో లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. ఆ ఇయర్ ఈపీఎఫ్ఓ తీసుకొని వీ హ్యావ్ స్టడీడ్ ఇట్ అనమాట. సో దానివలన ఆర్గనైజేషన్ లెవెల్లో, పాలసీ లెవెల్లో వీ కుడ్ బ్రింగ్ సమ్ చేంజెస్. సో అదొక సాటిస్ఫాక్టరీ అవుట్పుట్ లా అనిపించింది అనమాట. హైదరాబాద్ సిబిఐలో ఉందండి. హైదరాబాద్ సెన్సేషనల్ కేసులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది సిబిఐ. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అవ్వచ్చు, సచివ రామలింగరాజు, జగన్ కేసు, ఇవన్నీ కూడా అప్పటికే అది సిబిఐ నడుతుంది. సెన్సేషనల్ కేసెస్ మేము జాయిన్ అయ్యేటప్పటికి అయిపోయినాయండి ఆ టైంలో. తర్వాత ఇట్ వాజ్ ట్రయల్ అన్నీ జరుగుతూ ఉండేది. ఆ కేసెస్ అన్నీ ట్రయల్ జరుగుతూ ఉండేది అప్పుడు. సో కోర్టు మ్యాటర్స్, కోర్టు ఎపీర్ అవటం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అందులో మీ రోల్ ఉంది. సరే, కొంతమంది ఆఫీసర్లు ఎవరో చేసిన కేసుకి నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి, నేను కొత్త కేసు చూద్దాం, నా కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం కొంతమంది అంటారు. మరి మీరు ఎందుకు అనుకున్నారు అలాగా? మనకి అది సరైనది కాదండి. కేసు చేయటం అంటే కేసు ఇన్వెస్టిగేట్ చేయటం అనేదే కాదు. కేసు చేయటం అంటే మన ట్రయల్ కంప్లీట్ అయ్యి ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో ఆ టైం దాకా జరిగేది మొత్తం కేసు చేయటం అనే అనాలి. సిబిఐలో ఆ పద్ధతి ఉండేది. ఏంటంటే కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఒక లీగల్ వింగ్ మనతో పాటు ఉండటం, వాళ్ళు లీగల్ గైడెన్స్ ఇవ్వటం, తర్వాత కేసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు లీగల్ గైడెన్స్తో చేయటం, సరిపడే ఎవిడెన్స్లు ఉన్నాయో లేదా అని చూసుకోవటం, అక్కడ నుంచి ట్రయల్కి వెళ్ళటం, ట్రయల్ టైంలో కూడాను ప్రాపర్ సూపర్విజన్తో ట్రయల్ కండక్ట్ చేయటం అనేది జరిగింది. సో దానివల్ల మనకి ఈ కేసు ముందు ఆయన చేసింది మనం చేసింది కాదన్న ఇది ఉండదు. అంటే ఏదైనా ఏజెన్సీ మంది కాబట్టి ఏజెన్సీ తగ్గట్టు చేయాలి. కేసు అయిపోలేదు, ఇంకా కేసు మనమే చేస్తున్నాం. దాని ట్రయల్ బాగా చేసాం అనుకోండి, ఇన్వెస్టిగేషన్ ఎంత బాగా చేసినా ట్రయల్ సరిగ్గా చేయలేదు అనుకోండి, కేసు పోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. సో సిబిఐలో మీరు చూస్తే మాకిచ్చే టార్గెట్స్ కానివ్వండి, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని అంటాం కదండి, కేపీఐస్లో ప్రధానంగా 3 ఉంటాయి. ఒకటి మనం సొంత ఇనిషియేటివ్ తీసుకొని కేసెస్ ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసినవి. రెండోది ఉన్న కేసెస్, మన దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది. మూడోది ట్రయల్ ఒక ఆస్పెక్ట్. సో ఎన్ని కేసు ట్రయల్ పూర్తి చేశాము, కన్విక్షన్ ఎన్ని అయినాయి అనే ఈ 3 బేస్డ్గా మన పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేస్తారు అక్కడ. ఓకే, ఎంతకాలం 4 years ఉన్నారా సిబిఐ? సిబిఐ 3 ఏళ్ళు ఉన్నారు. ఓకే, తర్వాత అక్కడ నుంచి కాడర్కి వచ్చేసాను. అంటే 7 ఏళ్ళు డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత కాడర్కి వచ్చాను. కేడర్లో ఎక్కడ ఇచ్చారు మీకు సొంత హోమ్ కేడర్లో? 2000 కాడర్ కంటే హోమ్ కాడర్, ఈ కాడర్ కేరళ కాడర్కి వచ్చాను. అదే కేరళకి 2022లో వచ్చానండి. 22లో వచ్చిన తర్వాత డిఐజీ త్రిశూర్గా పోస్ట్ అయ్యాను, త్రిశూర్ రేంజ్లో. త్రిశూర్ రేంజ్ పాలకాడ్ కూడా మీకు వస్తుంది అనుకుంటా. పాలక్కాడ్, మలప్పురం, త్రిశూర్ సిటీ, త్రిశూర్ రూరల్ ఏమున్నాయి సార్ అక్కడ? ఈ 4 ఏరియాలో బాగా ట్రబుల్ వచ్చేది ఏరియా అది. ట్రబుల్ వచ్చే ఏరియా అంటే మలప్పురం ఉందండి. దాని కింద ఫస్ట్ చేశారు కదా ఆల్రెడీ. మలప్పురం అప్పటికీ అలాగే ఉందా, మారింది ఏమోనండి? కొంత అఫెన్సెస్ ఉండేవి దానిలో. ఇవన్నీ బాగా ఇట్స్ ఏ హెవీ డిస్ట్రిక్ట్ కూడా అండి. మలప్పురం అనేది చాలా పెద్ద డిస్ట్రిక్ట్, పాపులేషన్ కూడా దాదాపు 50 లక్షలు ఉంటారు. అంటే కోచికన్ పెద్ద డిస్ట్రిక్ట్. తర్వాత పాలక్కాడ్ ఉండేది. పాలక్కాడ్ ప్రాబ్లమ్స్ వేరేనండి. ఏముండేయండి పాలక్కాడ్లో? పాలక్కాడ్లో కొంత స్టేట్ బార్డర్ కాబట్టి దానితో ఉండే అన్ని సమస్యలు దానికి ఉండే. బార్డర్ ఇష్యూస్ ఉన్నాయా? బార్డర్ అంటే
ఇంటర్ స్టేట్ బార్డర్ ఇష్యూస్ కావు, కాకపోతే క్రైమ్స్ క్రిమినల్స్ అంతా బార్డర్లో యాక్చువల్లీ మూవ్. సో ఆ రకమైన ఇష్యూస్ దానికి సార్ ఆ ఏరియాలో కోయంబత్తూర్ నుంచి హైవే వస్తుంది, త్రిశూర్ వెల్ హైవే, లారీలు ఆపడం డెకాయిల్ చేయడం ఒక గ్యాంగ్ ఉండేది, మీరు ఐడెంటిఫై చేశారు అదేనా? హైవే డెకాయిటీస్ పాలక్కాడ్లో ఒక ప్రాబ్లంగా ఉండేది. సో ఆ టైంలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి, వాటన్నిటి డిటెక్ట్ చేయడం జరిగిందండి. అలాగే స్మగిల్డ్ ఆస్పెక్ట్స్ అన్నీ దానిలో ఉండేవి. అలాగే మైనింగ్ చేసి ప్రోడక్ట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లేది ఉండేది. తర్వాత స్పిరిట్ అంటే ఇథనాల్ ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి పాలక్కాడ్లో. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్తో కలిపి ఉన్న ఒక జిల్లా. కానీ పర్టికులర్గా పాలక్కాడ్ ఏరియాలో అంటే మిగతా ఏరియా కన్నా పాలక్కాడ్లో ఎల్లోప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలోప్మెంట్ దాన్ని అంత స్టడీ చేయలేదు. ఓకే, కానీ దాంతో పాటు ఎల్లోప్మెంట్తో పాటు నైట్ హెచ్బీలు మామూలుగా రూరల్ ఏరియా రిమోట్ ఏరియాస్ ఉన్న దగ్గర మనకి నైట్ హెచ్బీ ఎక్కువ ఉంటుందండి. రెండోది పాలక్కాడ్ బీయింగ్ ఏ బార్డర్ డిస్ట్రిక్ట్, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు చేసి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ రకమైన ఇంపాక్ట్ ఎప్పుడు బార్డర్ డిస్ట్రిక్ట్స్కి ఉంటుంది. క్రైమ్స్ స్పిల్ ఓవర్ జరుగుతూ ఉంటాయి, అవతల ఉన్న క్రిమినల్స్ యువతలు చేయటం, యువతల వాళ్ళు అవతలు చేయటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేస్తే అక్కడ షెల్టర్, అక్కడ చేస్తే ఇక్కడ షెల్టర్. త్రిశూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? త్రిశూర్ అయిపోయాక నేను పోలీస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాను, డిఐజీ అడ్మినిస్ట్రేషన్గా. ఎక్కడండి? త్రివేంద్రంలో. అక్కడ చాలా స్మాల్ స్టింట్ అండి, ఒక నెలన్నర ఉన్నాను. ఆ తర్వాత కన్నూరు డిఐజీగా వెళ్ళాను. కన్నూరు డిఐజీ అక్కడ ఈ కాసరగోడు, కన్నూరు, కోഴിకోడు రూరల్, వాయనాడ్ ఇవన్నీ దాని కిందకు వచ్చేవండి. సో అక్కడ ఇట్ వాజ్ అగైన్ ఏ గుడ్ స్టింట్. కన్నూరు డిఐజీగా చేస్తున్నప్పుడే మళ్ళీ నాకు ఏటీఎస్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. సో ఆ కన్నూరు అక్కడ చేస్తున్నప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇన్ఛార్జ్గానే ఉన్నానండి. కన్నూరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆ టైంలో మెయిన్గా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ జరిగేవి. వాయనాడ్ ఏరియాలో ఎలిఫెంట్ అటాక్స్, టైగర్ అటాక్స్ ఉండేయండి. సో వాటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయటం. నక్సల్ ఇష్యూ వాజ్ ఎట్ ద పీక్ మళ్ళీ ఆ టైంలో. సో నక్సల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయటం. దట్ వాజ్ ఎలిఫెంట్ సంబంధం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంటే కానీ ఎలిఫెంట్ ఏదైనా అటాక్ చేసి మనిషి చనిపోతే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కదండి. సో జనాలందరూ దే కమ్ ఆన్ టు రోడ్స్. అవునండి, అవి ఉండే ప్లేస్లో మనం వెళ్తాం కాబట్టి మన మీదకి వస్తాయి కదా అవి. అదంతా లార్జర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ అండి. అదంతా ఏంటంటే ఎలిఫెంట్స్ ప్లేస్లోకి మనం ఎంక్రోచ్ చేసామా, లేకపోతే అవే మన దగ్గర డిస్ట్రాయ్ చేస్తున్నాయి అనే క్వశ్చన్ ఇట్స్ ఫ్రింజ్ ఏరియాస్లో ఉన్న ఇట్స్ ఎ క్వశ్చన్. సార్ కేరళలో ఆ ఎలిఫెంట్ మూవ్మెంట్ తగ్గించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ ఇది, మీరేమైనా అడ్వైజ్ చేసేవారు కుక్కీస్లాట్ పంపడానికి దానికి ఏమైనా? వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఎలిఫెంట్ మూమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి దే హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ అండి. సో అట్లా దే యూస్ టు ట్రాక్ ఎలిఫెంట్స్. దానిలో కూడాను ప్రాబ్లమేటిక్ ఎలిఫెంట్స్ని ఐడెంటిఫై చేసుకోవటం, వాటిని మానిటర్ చేసుకోవటం అనేది ఫారెస్ట్ వాళ్ళు యాక్టివ్గా చేస్తూ ఉంటారు. తర్వాత ఫెన్సింగ్ చేసేవాళ్ళు అండి, ట్రెంచింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఈ ఎలిఫెంట్ అటాక్స్ తగ్గించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అవన్నీ దే యూస్ టు మిక్స్డ్ పద్ధతిలో చేస్తూ ఉండేవాళ్ళు. కన్నూరు డిఐజీ మళ్ళీ సిటీ సిపి. అక్కడ నుంచి నేను ఎర్నాకుళం, ఇది ఏటీఎస్ మెయిన్ ఇదిగా మెయిన్ ఛార్జ్ ఉండి ఈ ఎర్నాకుళం రేంజ్ డిఐజీగా ఉన్నానండి. సో ఒక సంవత్సరం ఉన్నాను అట్లాగా. ఎర్నాకుళం రేంజ్ కింద ఎర్నాకుళం డిస్ట్రిక్ట్, కోట్టయం, అలప్పి, ఇడుక్కి డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. సో అలా ఒక సంవత్సరం ఆ రేంజ్ చేశానండి. చేసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో నేను కమిషనర్ ఆఫ్ పోలీస్గా పోస్ట్ అయ్యి ఏటీఎస్ అడిషనల్ ఛార్జ్గా ఉంది ఇప్పుడు నాకు. అదే. ఓకే సార్, డిఐజీలు మీరు 3 రేంజ్లు చేశారు, త్రిశూర్, కన్నూర్, ఎర్నాకుళం. డిఐజీల చేతిలోనే ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే ఉంటుందా? ఇక్కడ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్స్ అన్ని హెడ్ క్వార్టర్స్ చేస్తుందండి. డిఐజీ చేతిలో ఏముండదు ట్రాన్స్ఫర్స్కి, మనకేం లేదు. డిఐజీ చేసేది ఏంటంటే ఎస్ఐస్ ట్రాన్స్ఫర్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ చేస్తారు. ఆ రేంజ్లో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలోకి ఎస్ఐస్ని పోస్ట్ చేయడం అంతా డిఐజీ చేస్తారు. ఓహో,
మిగతా రేంజ్లో అయితే డిఏజీలో చేస్తుంటారు ట్రాన్స్ఫర్లు ఆ, కొన్ని స్టేట్లో. అదే అదే ఓకే. కేరళ కమిషనర్ ఎప్పుడు తీసుకున్నారు సార్ ఛార్జ్? సారీ, కొచ్చి కమిషనర్గా లాస్ట్ సెప్టెంబర్లో తీసుకున్నారు. ఫుల్ ఛార్జ్. రేపటికి ఎల్లుండికి 1 year. సార్ కేరళ కమిషనర్ సాధారణంగా ఒక సబ్ డివిజన్కి ఉన్న ఆఫీసర్కి హంగామా గన్మ్యాన్లు ఉంటారు. మీ కేరళలో ఎస్పీలు చూసాం, డిఏజీ కమిషనర్ చూసా, డీజీ గారిని కూడా చూసా. ఎక్కడ ఈ హడావుడు కనపడుతుంది? ప్రోటోకాల్ అంతా ఎందుకు ఉండదు? డీజీ గారి ఆఫీస్లో అలాగే ఉంది, మీ ఆఫీస్లో అలా కనిపిస్తుంది, ఇంకొక ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ అలా కనిపిస్తుంది. పోలీసింగ్ కల్చర్ డిఫరెంట్ అండి ఇక్కడ. ఏంటో చెప్పండి ఒకసారి. పోలీసింగ్ కల్చర్ అంటే రిక్వైర్మెంట్ ఏది ఉందో అంతవరకు మీట్ అవుతాను. అంటే ఏంటి, ఎవరికన్నా థ్రెట్ పర్సెప్షన్ ఉందనుకోండి, దాన్ని బట్టి వాళ్ళ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ అవును ఉంటే ఓకే, లేనో కూడా ఇస్తారు కదా కొన్ని స్టేట్లో. గన్ మ్యాన్లు ఉంటారు, హడావుడు ఉంటుంది. ఇక్కడ మామూలుగా అందరు ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒక అతనితో పాటు ఒక గన్మెన్, ఒక డ్రైవర్ ఉంటారండి. అంటే ఇద్దరు గన్మెన్, ఇద్దరు డ్రైవర్స్, 24 hours ఉండాలి కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. దాని పైన ఏదైనా ఇవ్వాలంటే మీకు ఏదో ఒక థ్రెట్ ఉంటేనే తప్ప ఇవ్వటం జరుగుద్ది. కానీ కొన్ని స్టేట్లలో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 4+4 ఉంటారు, బీపీ కార్లు ఉంటాయి, అంత అడవుడు ఉంటుంది. నేను కేరళ డీజీ గారికి చూశాను, అసలు ఏ కారు లేదు, మామూలుగా ఉన్నారు ఆయన. మీ దగ్గర వచ్చారు, మీ దగ్గర కూడా లేదు. స్టేట్ ఆ విషయంలో పీస్ఫుల్ స్టేట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఐపీఎస్ ఆఫీసర్ని అటాక్ చేసిన చరిత్ర ఇక్కడ ఏం లేదు. అటాక్ చేయకపోయినా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ లాగా చూపిస్తుంటారండి వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు గన్మ్యాన్లు, ఇద్దరు డ్రైవర్లు, ఒక ఆర్డర్ సిస్టమే పనిచేస్తుంటుంది. ఇక్కడ ఆర్డర్లీ సిస్టమ్ అనేది కేరళలో లేదండి. సో ఆ విధంగా మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే హంగామా, క్రియేచర్ కంఫర్ట్స్ ఇవన్నీ తక్కువ ఇక్కడ. అదొక డిజైన్, అదొక ఇమేజ్, ఇవి ఉండాల్సిందే, అటువే ఉండదంట. చాలా సింపుల్. పోలీస్కే కాదండి, ఇప్పుడు మీరు ఇక్కడ మినిస్టర్లు తీసుకున్నారు అనుకోండి, ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్యేలకి ఏమి ఉండవు. మినిస్టర్లకి వాళ్ళ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఉంటుంది. ఆ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఇస్తారు. ఎక్స్ మినిస్టర్ అయిపోయారు అనుకోండి, ఏముండదు. ఏముండదా? ఏముండదు. సో అది సార్ ఇక్కడ కల్చర్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఖర్చు పెట్టారు అనుకోండి, పెడితే క్వశ్చన్ చేస్తారట కదా పబ్లిక్ కూడా. పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కొన్ని లావిష్గా ఖర్చు పెట్టే ఫంక్షన్ చేస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ చేస్తారు నిజమా? పబ్లిక్ క్వశ్చన్ ఏం చేయకపోవచ్చు, కానీ ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేస్తారు. విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాటి మీద ఏం జరుగుతుంది అనేది జనాలకి అవేర్నెస్ ఎక్కువ ఇక్కడ బాగా. కానీ ఒక ఎస్హెచ్ఓ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డిఎస్పీకి, డిఎస్పీ నుంచి ఎస్పీ, డీజీ వరకు వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది అంతమందికి. ఇక్కడ యాక్సెస్ డీజీ దగ్గరకే కాదండి, సీఎం దగ్గర కూడా దొరుకుతుంది. అవునా, ఇస్తారు? మామూలుగా కామన్ మ్యాన్ సీఎంని వెళ్ళి కలవాలంటే వాళ్ళు పొద్దునెళ్ళి సీఎం అక్కడ ఉంటే, వేరే మీటింగ్స్ ఏం లేకుండా ఉంటే కనుక సాయంత్రానికి కలిసి బయటికి రావచ్చు. వేరే చాలా స్టేట్లలో సీనియర్ ఆఫీసర్లకు కూడా అంత దొరకని ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. డెమోక్రటిక్ స్టేట్ అండి. పీపుల్ దగ్గరికి అందరూ ఎక్కువ యాక్సెసిబుల్గా ఉంటారు. ప్రజాప్రతినిధులని మనం ఎట్లా అంటామో ప్రజాప్రతినిధులుగా ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే కలవగలిగినప్పుడు ఎస్పీ దగ్గర కలవలేకపోవటం ఏముంటుంది? సీఎంఏ కాదన్నప్పుడు ఎస్పీ లెక్కే కదా వాళ్ళకి. సో ఏంటంటే పబ్లిక్ యాక్సెస్ అట్లా ఉంటుంది. పబ్లిక్ కూడా అవేర్గా ఉంటారు, ఎంపవర్డ్గా ఉంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ సిపి ఆఫీస్ ఉందనుకోండి, ఒక 5-6 నెలల క్రితం యాక్చువల్లీ నా ఆఫీస్లోకి దెర్ వర్ 2 people వాక్డ్ ఇన్. అంటే ఒకరోజు సాయంత్రం 6:37 అయింది రాత్రి. నేను ఆఫీస్లో ఉన్నాను. ఒక 14 ఏళ్ళ అబ్బాయి, 12 ఏళ్ళ అబ్బాయి, అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఆఫీస్లోకి వచ్చారు. ఆఫీస్లోకి వచ్చి వాళ్ళు, సార్ మా అమ్మ లేదు, మా నాన్న అరెస్ట్ చేశారు, మీరు విడుదల చేస్తే మేము వెళ్ళి మా ఇంటికి వెళ్తాం అని ఇద్దరు పిల్లలు వచ్చారు. మీకు ఆ రకమైన ఎంపవర్మెంట్ కానివ్వండి, ధైర్యం కానీ మన స్టేట్లో ఉండదు. మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడరు వాళ్ళు. కానీ ఇక్కడ ఈ స్టేట్లో కొంత ఎక్స్పోజర్ కానివ్వండి, ఆ ఎంపవర్మెంట్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లు అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమన్నా కొద్ది భయం ఉంటే ఉంటుంది. ఇంకా మిగతా డిపార్ట్మెంట్ అన్నీ వాళ్ళ సొంత డిపార్ట్మెంట్లే. అవునా సార్? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, మళ్ళీ మీరు ఏం చెప్పి పంపించారు వాళ్ళకి?
నేను వెరిఫై చేస్తానని చెప్పానండి. వెంటనే వెరిఫై చేశాను. అది బెయిలబుల్ అఫెన్సే. సో బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి మనం ఎక్కువసేపు పెట్టవలసిన అవసరం లేదు. ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి చేయవలసిన ప్రొసీజర్ చేసేసి ఇమీడియట్గా పంపించమని చెప్పి వాళ్ళు పంపించేశారు. వీళ్ళు ఇంటికి వెళ్ళారు. ఓకే, ఇంకా మనం సిపి కోచ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? ఇక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఎంతమంది ఉంటారు? సిటీ కమిషనర్ కాబట్టి విజిబుల్గా కనిపిస్తుంటారా, లేదా మీరు ఆఫీస్కే పరిమితం అవుతారా? సిటీ కొచ్చి అనేది చాలా వైబ్రెంట్ సిటీ అండి. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళు చూస్తారన్నట్టుగా ఏమి ఉండదు. యాక్చువల్లీ దే ఎక్స్పెక్ట్ దట్ వీ టేక్ పార్ట్ యాక్టివ్లీ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్. సో కొచ్చికి వచ్చిన తర్వాత నేను కూడా అన్ని యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జాయిన్ అయిన రెండో రోజు సో ఇక్కడ ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఐ కాల్డ్ ఫర్ ఏ ప్రెస్ మీట్ బ్రీఫింగ్. సో నార్మల్గా లైక్ దే ఇన్వైటెడ్ యాక్చువల్లీ టు ఇంటరాక్షన్ విత్ న్యూ సిపి అని. సో అప్పటికే నేను ఎర్నాకుళం రేంజ్లో ఒక సంవత్సరం ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉండేవాడిని. ఆఫీస్ కొచ్చి సిటీలోనే ఉండేది, ఎర్నాకుళం రేంజ్ డిఐజీ ఆఫీస్ ఉన్నాను కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ విషయాలు ఏంటని నాకు కొంత అవగాహన ఉంది. దానివల్ల ఏంటంటే ఒక 4 ప్రాబ్లమ్స్ వీ ఐడెంటిఫైడ్. అంటే వీ ఫెల్ట్ అవి ప్రయారిటీస్ కింద డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఆ టైంలో సైబర్ క్రైమ్స్ బాగుండేవి. ఒకటి సైబర్ క్రైమ్స్, రెండోది సిటీ కాబట్టి ట్రాఫిక్ అనేది ఎప్పుడు ప్రాబ్లమేనండి. ఇక్కడ రోడ్స్ కూడా చాలా నేరోగా ఉంటాయి, బాగా వెహికులర్ డెన్సిటీ ఎక్కువ. సో రెండో ప్రాబ్లం ట్రాఫిక్. మూడో ప్రాబ్లం అప్పటికే బాగా రైజ్ అయ్యి వస్తున్న డ్రగ్స్. సిటీలో డ్రగ్స్ అనే ప్రాబ్లం చాలా సివియర్గా ఉందండి. నాలుగోది యాంటీ సోషల్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కూడా ఉందా? ఈ 4 ప్రాబ్లమ్స్ని వీ ఐడెంటిఫైడ్ అండ్ వీ సెడ్ లైక్ దీస్ ఆర్ ద 4 ప్రయారిటీస్ వీ హ్యావ్. సో సైబర్ క్రైమ్స్లో వీ డిడ్ ఏ గుడ్ వర్క్ అండి. మంచి టీమ్స్ ఫామ్ చేసాం. అన్నీ ఒక్కో పోలీస్ స్టేషన్లో ఇద్దరిని తీసుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఒక కేసు ఇట్లాంటిది రాగానే ఏం చేయాలి అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి అర్థమయ్యేలాగా మనం ప్రొసీజర్స్ అన్నీ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మానిటర్ చేయడానికి ఒక సిటీ లెవెల్లో ఒక టీంని పెట్టడం జరిగింది. దాంతో మన కేసెస్ అన్నీ కొంత అవగాహన రావటం, వాళ్ళు మంచి ఇన్వెస్టిగేట్ చేయటం, చాలామందిని అరెస్ట్ చేసి తీసుకురావటం, దాదాపు 7-8 కోట్ల రూపాయలు నష్టం అంటే పోగొట్టుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వటం జరిగింది. అట్లా మంచి కొంత యాక్టివిటీ జరిగింది. దాంతోపాటు అవేర్నెస్ బాగా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ ఎక్కువ అండి. కొచ్చి సిటీ ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనతో పాటు ఉంటారు, మనకు సపోర్ట్ చేస్తారు. వాటికి కావాల్సిన ఫినాన్సెస్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే పీపుల్. ఇప్పుడు మనం వాళ్ళు ఏమైనా ఈవెంట్ చేయాలనుకోండి, మనకు 1000 మంది కావాలి. సో పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అట్లా మనకి మంచి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. దానివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేయటం జరిగింది. రెండోది డ్రగ్స్ అనేది వీ హ్యావ్ టేకెన్ ఏ వెరీ సీరియస్గా తీసుకున్నామండి. డ్రగ్స్లో ఎన్ఫోర్స్మెంట్ బాగా స్ట్రాంగ్గా చేశాం. రెండోది ఇక్కడ నేను వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఉదయం అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్ ఉదయం ఏంటంటే డిమాండ్ రిడక్షన్ కోసం అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మీరు డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకుంటే సరిపోదు, మనం ఏం చేయాలంటే డ్రగ్ కావాలి అనే వాళ్ళని కూడా దాని నుంచి బయటికి తీసుకురావాలి కదా. సో డ్రగ్ డిమాండ్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కొందరు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అనేది ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ పెట్టి డీటెయిల్డ్గా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయండి. అవేంటంటే ఇప్పుడు ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, లేకపోతే చిల్డ్రనే కొంత ఇంట్రోవర్ట్గా ఉండి ఐసోలేటెడ్గా ఉండి వాళ్ళకి దే హ్యావ్ సర్టన్ డెవలప్మెంటల్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళ సరౌండింగ్స్ అన్నీ అట్లా ఉన్నాయి. ఏంటి లెటర్సే వాళ్ళ ఫాదర్ ఎడిక్ట్, లేకపోతే ఇంట్లో ఎవరొకళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంటామో లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటామో జరుగుతూ ఉంది. అట్లాంటి వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు అట్లా లేదు. ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే రిలేషన్షిప్స్ ఆర్ వెరీ నైస్. పేరెంట్స్ బాగున్నారు, అంత చక్కగా ఉంది, పిల్లల్ని చూసుకుంటున్నారు, పిల్లలకు ఒక ఫోకస్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చారు, పొద్దున్న సాయం దాకా పాజిటివ్ గ్రూప్స్తో పెరుగుతున్నాడు, సో ఆటలు ఆడుతున్నాడు, మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, స్కూల్లో మంచిగా చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. ఎవరైతే ఈ గ్రూప్లో తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి రిస్క్ తక్కువ, ఎవరైతే ఇంకో గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి రిస్క్ ఎక్కువ.
సో మనం ఏంటంటే వీళ్ళందరికీ ఒకటి అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంది, డ్రగ్స్ ఏమున్నాయి, మంచిది కాదు, ఇవన్నీ ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఒక వ్యక్తిని అటు వెళ్లకుండా చేయాలంటే, వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. ఒక కండిషన్స్లో మనం పీర్ ప్రెషర్ అంటాం. పీర్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు సే నో. అంటే ఎవరో మన దగ్గరకు వచ్చి తీసుకో అన్నారు, నేను తీసుకోను అని చెప్పాలి. 15 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లవాడు చెప్పాలంటే అతనికి ఒక వాల్యూ సెట్ సిస్టమ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో అది ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఎంపవర్ అండ్ ఎడ్యుకేట్. రెండోది ఏంటంటే చాలా అవేర్నెస్ క్లాసెస్ మనం చూస్తే వెళ్ళి వాళ్ళకి తోచింది చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఒక క్లాస్ చెప్పండి అన్నాం అనుకోండి డ్రగ్స్కి అగెన్స్ట్గా, మీకు తెలిసింది మీరు చెప్తారు. కానీ యాక్చువల్లీ ఏం చెప్పాలి అనేది ఒకటి ఉండాలి కదండి. సో అది అట్లా సిలబస్ ఒకటి తయారు చేసాం, ఇదే చెప్పాలి. తయారు చేసి కొందరు రిసోర్స్ పర్సన్స్ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కూల్స్లో పెడుతున్నారండి. స్కూల్స్లో పెడతాము. సో ఇక్కడ ఎట్లా అంటే మేము చేసింది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆయన ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఒక క్యాలెండర్ ఇస్తారు. ఈరోజు ఈ స్కూల్లో చేస్తారు, ఈరోజు ఈ స్కూల్లో చేస్తారు అనేది. రెండోది ఏంటంటేనండి, పిల్లలకి మనం పాఠాలు చెప్పేసి వాళ్ళంతా బాగుపడిపోతారు అనుకుంటాం కూడా కరెక్ట్గా పేరెంట్స్కి చెప్పాలి. పేరెంట్స్ యాక్చువల్లీ పిల్లల్లో ఏం చూడాలి, ఏవి విజిలెంట్గా ఉండాలి, ఏవేవి వెరిఫై చేసుకోవాలి. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే తీసుకోవటం మొదలు పెట్టడంతోనే అతనిలో బిహేవియరల్ చేంజెస్ కొన్ని ఉంటాయి, సైకలాజికల్ చేంజెస్ కొన్ని ఉంటాయి, ఫిజికల్ చేంజెస్ కొన్ని ఉంటాయి. అవన్నీ పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయగలిగితే కనుక అతని దగ్గరుండే వస్తువులు మారుతాయి, అతని స్మెల్ మారుతుంది, బట్టల స్మెల్ మారుతుంది. ఇవన్నీ పేరెంట్స్కి తెలుసు అనుకోండి, ఇనీషియల్ పీరియడ్స్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. సార్ మీరు పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసిన పేరెంట్స్ మీద ఎక్కువ రోల్ పెడుతున్నారు. ఇక్కడ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేదా మిగతా స్టేట్లో ఉన్నట్లు మా తప్పేం లేదు, సొసైటీ తప్పు, టీచర్స్ తప్పు, ఫ్రెండ్స్ తప్పు అని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారా? టీచర్స్ కూడా వీ ట్రైన్. సో మా దగ్గర మా అబ్బాయి మంచోడు, అవతల వ్యక్తి కరెక్ట్ కాదని కొంతమంది పేరెంట్స్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. కొంతమంది మీకు ఫీజు ఇచ్చాం కదా మీరే మార్చుకోవాలని టీచర్ మీద తోస్తుంటారు. సో బేసికల్లీ మా అబ్బాయి మంచోడే, కానీ మీ అబ్బాయి ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వ్యక్తి, ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆయన్ని రిహాబిలిటేట్ చేయాలి. సో దాన్ని ఏం చేయాలనేది చూడమనేది మనం చెప్తున్నాం. నెక్స్ట్ ట్రాఫిక్ సార్. ట్రాఫిక్ మీద పర్టికులర్గా 8th క్లాస్ నుంచి ఇక్కడ పిల్లలందరికీ ట్రాఫిక్ అవగాహన చేస్తుంటారు. ఆ కాన్సెప్ట్ ఎలాగ సక్సెస్ అయిందండి? ఇక్కడ ట్రాఫిక్ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే యాక్చువల్లీ కంప్లైన్స్ ఆఫ్ రూల్స్ ఇక్కడ చాలా ఎక్కువ అండి. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే కనుక దాదాపు 99% హెల్మెట్ ఉంటుంది. అవునండి, ట్రాఫిక్ సెన్స్ కనపడుతుంది. ట్రాఫిక్ సెన్స్ చాలా ఎక్కువ ఇక్కడ. అదేంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిన కల్చరల్ చేంజ్ అది. దాంతోపాటు మనకి ఇక్కడ ట్రాఫిక్లో నేను వచ్చిన తర్వాత కొన్ని మెయిన్ జంక్షన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయటం, అక్కడ కొన్ని కొత్త పద్ధతులను ఇంప్లిమెంట్ చేయటం వలన ట్రాఫిక్ ఈజ్ అవటం అనేది జరిగింది. ఎన్ని ఉంటాయి సార్ కోచీలో బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉంటాయి? బ్లాక్ స్పాట్స్ మామూలుగా రోడ్సే నేరో, ఇక్కడ నేరో అయిపోవటం అనేది ఏం లేదు. బాటిల్ నెక్స్ కన్నాను మనం ఏంటంటే డార్క్ స్పాట్స్ కింద చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్, డార్క్ స్పాట్స్ అనే దాని కింద చెప్పుకోవచ్చు అండి. అంటే రోడ్డు నేరో అంటున్నారు కదండి, ఇక్కడ ట్రాఫిక్ స్పీడ్ ఎంత ఉంటుందండి కొచ్చిలో? ట్రాఫిక్ స్పీడ్ 40 కిలోమీటర్లు అండి సిటీ లోపల బాగానే ఉంది లిమిట్. కానీ 40 కిలోమీటర్లు వెళ్ళలేరు మీరు, ట్రాఫిక్ ఉంటుంది. కానీ ట్రాఫిక్ సెన్స్ ఏదో కనిపిస్తుందండి అందులో. ట్రాఫిక్ సెన్స్ చాలా ఎక్కువ. తర్వాత ట్రాఫిక్ వైలేషన్స్ ని వీళ్ళు రిపోర్ట్ కూడా చేస్తారు. కొచ్చి సిటీలో థర్డ్ ఐ అని ఒక ట్రాఫిక్ ఐ అని ఒక పద్ధతి ఉంది. ట్రాఫిక్ ఐ పద్ధతి ఏంటంటే పీపుల్ మనకు రిపోర్ట్ చేయొచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే, అవన్నీ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. చాలా కంప్లైంట్స్ వస్తాయి. పబ్లిక్ లా ఒబే అండి ఇక్కడ చేస్తారా? పబ్లిక్ లా ఒబే చేయటం చాలా ఎక్కువ వేరే స్టేట్స్తో మనం కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఫస్ట్ లా అవేర్నెస్ ఇక్కడ ఎక్కువ అండి, జనాలందరికీ లా ఏంటి అనేది తెలుసు. రెండోది ఏంటంటే ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనుకోండి అది మనకే వస్తుంది, పక్కనోడు కూడా మనతో రూల్ మాట్లాడతాడు ఫస్ట్. సో మనం రూల్ పాటించాల్సిన అవసరం ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరగడంతో ఎవరు తప్పున్నారనేది క్లియర్గా కనపడిపోద్ది కదా. సో రాంగ్ రూట్ రావటం అనేది చాలా తక్కువ ఇక్కడ ఏరియాలో. చూసానండి. సార్ సిపిలో మన సిటీలో కన్వర్షన్ రేట్ ఎంత ఉంటుందండి?
కన్విక్షన్ రేట్ అంటే వేరే వేరే అఫెన్సెస్కి వేరే వేరే రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనం డ్రగ్స్ కేసెస్ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 99% కన్విక్షన్ రేట్ ఉంది. ఓకే, బాడీ ఆఫెన్స్ కంటే బాడీ అఫెన్సెస్ సిటీలో తక్కువ యాక్చువల్లీ, మేబీ లైక్ 30-40% ఉంటుందేమో అండి. అంటే ఎక్కువ క్రైమ్ అంటే సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇక్కడ సైబర్ క్రైమ్స్, ఫినాన్షియల్ క్రైమ్స్ ఇవి బాగా ఎక్కువ. యాంటీ సోషల్స్ కూడా వీటికి లింక్ గానే ఉంటారు. ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంటాం, కొంత సీపోర్ట్ కూడా ఉంది కదా, సీపోర్ట్ ఉంది, సో స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కొంత జరుగుతూ ఉంటాయి. వాటిలో వీ టేక్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ యాక్షన్. సాధారణంగా ఒక పోలీస్ ఆఫీసర్ బయట సైడ్ నుంచి వచ్చినప్పుడు, వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు, ఇక్కడ పబ్లిక్ మనల్ని ఓన్ చేసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. మీకు ఇంత స్పష్టంగా ఎంత చక్కగా నేర్చుకుంటున్నారండి ఇది మలయాళం. రాలేదా మీకు? మొదట్లో నేను ఏఎస్పి ట్రైనీగా ఉన్నప్పుడే మలయాళం మీద కొంత ధ్యాస పెట్టడం, మలయాళం నేర్చుకోవడం జరిగిందండి. ఆ తర్వాత మనం ఇది లింగ్విస్టిక్ స్టేట్. సో లింగ్విస్టిక్ స్టేట్. రెండోది కేరళనే తీసుకున్నాం అనుకోండి, కేరళ ఈజ్ కనెక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ బై లాంగ్వేజ్. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కాకుండా ఇక్కడ అన్ని రిలీజియస్ వాళ్ళు మలయాళమే మాట్లాడతారు. స్కూల్స్కి వెళ్ళారనుకోండి, ప్రోగ్రామ్స్ దాదాపు అన్ని స్కూల్స్లో మలయాళంలోనే కండక్ట్ చేస్తారు. సో మలయాళం అనేది ఇక్కడ ఒక స్ట్రాంగ్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, కల్చరల్ ఫ్యాక్టర్ కూడా. ఇక్కడ లిటరేచర్కి చుట్టూనే కల్చర్ ఉంటుంది. సో మలయాళం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ టు బికమ్ ఏ పబ్లిక్ సర్వెంట్. సో ఇవాళ ఇక్కడ ఎవరైనా పబ్లిక్ వచ్చారనుకోండి, పబ్లిక్ వచ్చినా కానీ వాళ్ళతో మలయాళంలో మాట్లాడాలి. గవర్నమెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ మలయాళం, కంప్లైంట్లు అన్నీ మలయాళంలోనే వస్తాయి, ఆర్డర్స్ అన్నీ మలయాళంలోనే వస్తాయి, కమ్యూనికేషన్ అంతా మలయాళంలోనే ఉంటుంది. సో లాంగ్వేజ్ రాకుండా మనం పని చేయలేము ఇక్కడ. రెండోది, పబ్లిక్ వచ్చారనుకోండి, మనం భాష తెలియని వాడని తెలిస్తే సగం మంది రారు, సగం మంది వేరే భాషలు తెలిసిన వాళ్ళని ఎత్తుక్కుని వాళ్ళతో పాటు వస్తాను చూస్తారు. సో ఇట్స్ ఏ వెరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ దెమ్. కాబట్టి ఏంటంటే మనం మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ నేర్చుకోకపోతే మనకి బిగ్గెస్ట్ హ్యాండిక్యాప్. అవునా? మీరు అసలు ఎఫిషియెంట్ అనేది చాలా దూరం పదం. మంచి ఆఫీసర్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ రావాలి, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళతో పాటు మనం కంఫర్టబుల్గా ఉండగలగాలి. సార్, మీరు సిబిఐలో పనిచేశారు, చాలా స్టేట్లో పనిచేసుకొచ్చారు, నేటు ఆంధ్రప్రదేశ్. కేరళ స్టేట్ మీకు ఏం నేర్పిందండి? కల్చర్ నేర్పిందా, లాంగ్వేజ్ నేర్పిందా, లేదా కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం నేర్పిందా, డిసిప్లిన్ నేర్పిందా? కేరళ స్టేట్ బాగా అంటే ఒక ఆఫీసర్కి నేర్పేది ఏంటంటే రూల్ ఆఫ్ లా. లా ప్రకారం నీ పని చేయమని నేర్పుతుంది ఫస్ట్. మనకు నచ్చింది లా అవ్వదు ఇక్కడ. లా ఏంటో లా ప్రకారమే పని చేయాలండి. రెండోది ఏంటంటే దే మేక్ అస్ గ్రౌండెడ్. అంటే నేను ఒక ఐపీఎస్ ఆఫీసరు, నేను ఒక ఐఏఎస్ ఆఫీసరు, నేను సిపి అని చెప్పి మనకు చేయటానికి ఏముండదు. మనం వీ హ్యావ్ టు వర్క్ యాజ్ పర్ లా అన్న ఒక హంబ్లింగ్ అండ్ గ్రౌండింగ్ ఎక్స్పీరియన్స్ కేరళ ఇస్తుందండి. అలాగే మనం యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి పబ్లిక్కి మనం ఎట్లా అయితే యాక్సెసిబుల్గా ఉంటామో, మనకి సీనియర్ ఆఫీసర్స్, మినిస్టర్స్ అందరూ మనకు కూడా యాక్సెస్గా ఉంటారు. మనం వెళ్ళి మినిస్టర్ని కలవాలన్నా కానీ, సీఎం గారిని కలవాలన్నా కానీ ఇట్స్ నాట్ ఎ బిగ్, అదేమి దానికి పెద్ద ప్రోటోకాల్ ఇవన్నీ ఉండవు, మనం వెంటనే వెళ్ళి కలవచ్చు. సో ఆ బెనిఫిట్ మనకు కూడా ఉంటుంది. తర్వాత కేరళలో ఉన్నది ఏంటంటేనండి, సోషల్ పోలీసింగ్ బాగా స్ట్రాంగ్ ఇక్కడ. అంటే ఏంటంటే స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ పద్ధతి కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీ పోలీసింగ్ పద్ధతులు కానీ, ఇవన్నీ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ పద్ధతులు. ఎందుకంటే పబ్లిక్ రిసెప్టివిటీ ఎక్కువ. అంటే మీ ప్లాట్ఫామ్ ఈజ్ రెడీ ఫర్ సచ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మీరు మీ ప్రాజెక్ట్తో వచ్చి మంచి ఇంటెన్షన్తో వచ్చారనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది. ఇంకా మిగతా స్టేట్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని తీసుకెళ్లాలంటే యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ ఎట్ రెడీ ఫర్ దట్. కేరళలో అదొక చాలా అడ్వాంటేజ్ అండి. సో సోషల్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సార్, ఈ స్టేట్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, వాళ్ళ జనాభా ఎక్కువ, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా రొటీన్ సమస్యలు ఉంటాయా, లేదా స్పెసిఫిక్గా కేసులు కొన్ని ఉంటాయా? వాళ్ళలో కూడా కొంతమంది క్రిమినల్స్ కనిపిస్తుంటారా మీకు? ఇప్పుడు క్రైమ్స్ మనం తీసుకుంటే కనుక కొన్ని రకాల క్రైమ్స్లో అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. అవును, అందరూ వాళ్ళ మెజారిటీ ఉంది కాబట్టి ఏ విధంగా ఉంటారండి ఇక్కడ? అట్లేం లేదు. క్రైమ్స్
అమ్మాయిల కన్నా అబ్బాయిలు పబ్లిక్ ప్లేస్లో ఎక్కువ వర్క్ చేయటం అనేది ఎక్కువ కనపడటం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు కూడా తీసుకుంటే నెంబర్ ఆఫ్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు లేరు ఇక్కడ. అమ్మాయిలు కూడా క్రైమ్స్ లో ఉన్నారు. అమ్మాయిలు కూడా చాలా క్రైమ్స్ లో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా కేసెస్ లో అమ్మాయిలు సప్లయర్స్ గా ఉన్నారు, సప్లయర్స్ గా, క్యారియర్స్ గా, యూజర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దిస్ ఈజ్ స్టేట్ వేర్ అమ్మాయిలకి సెక్యూరిటీ ఇష్యూ లేదు ఇక్కడ. లేదా? లేదు. కొత్త సిటీలో మీరు రాత్రి 12 అమ్మాయిలు ఫ్రీగా తిరుగుతారు. దే కెన్ బి సేఫ్. సో ఆ విధంగా సేఫ్టీ ఇష్యూ లేకపోతే వల్నరబుల్ ఏరియాస్, హాట్ స్పాట్స్ అనేవి చాలా తక్కువ. సార్ కేరళ ఇప్పుడు మీకు చెప్తున్న కోచిలో రౌడీ షీట్స్ ఉన్నారు. సాధారణంగా కొంతమంది ఆఫీసర్ ఎవరు రాగానే రౌడీ షీట్ పిలిపించడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంటుంది. అదే సేమ్ మెమో ఇక్కడ కూడా ఉంటుందా? అంటే ఇక్కడ క్వశ్చన్ చేయకూడదు, కొట్టకూడదు. ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేయకూడదని ఏం లేదు కానివ్వండి. కాకపోతే మనకు లేని పవర్ మనం యూజ్ చేయడానికి లేదు. మనకున్న పవర్లే మనం యూజ్ చేసుకోవాలి. సో పబ్లిక్ లో పట్టుకొని పబ్లిక్ లో కూడా ఒప్పుకోరండి కదా సార్? ఇక్కడ ఒప్పుకోరండి, అది మనకు పవర్ లేదు. కానీ మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని అటాక్ చేస్తున్నాడు, మీరు అతన్ని రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్ చేయొచ్చు. అతన్ని అరెస్ట్ చేయడానికి రీజనబుల్ ఫోర్స్ యూజ్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. కానీ ఇది చిన్న ఇష్యూలో లాగ్ కొట్టడంలో చేయకూడదు. అట్లాంటివి సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ 21వ శతాబ్దం పోలీసింగ్ కూడా అది సరైన పద్ధతి కాదు. అది పోలీసింగ్ అనేది ఎప్పుడు ఎట్లా ఉండాలంటేనండి, జనాలు భయపడి, పోలీసింగ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్కి వేరే ఏం లేదు కదండి. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి భయపడి మనం ఉండవలసిన అవసరం ఏం లేదు. పోలీసింగ్ అనేది ఏంటంటే, వ్యక్తి తను సఫరింగ్లో ఉన్నాడు, వెంటనే వెళ్ళగలగాలి అక్కడికి. వాళ్ళంటే భయపడే ఉండే వాళ్ళని సరైన సమాజంలో సరైన పోలీసింగ్ కాదు అది. రెండోది, మీరు నిజంగా చూస్తే దొంగ ఎప్పుడు భయపడ్డా పోలీసులు. పబ్లిక్ బాగా రూల్ అవాయిడింగ్ పర్సన్ ఉంటాడు చూడండి, అంటే అంతా కరెక్ట్గా ఉండాలి, మనం తప్పు చేయకూడదు అనుకునేవాడు భయపడతా ఉంటాడు. సో ఆ రకమైన భయం అనేది సరైన సిస్టమ్ కాదు. సో ఇక్కడ ఏంటంటే, పోలీసింగ్ అనేది మోర్ ఆఫ్ ఏ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ రాదర్ దాన్ ఏ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ వింగే కాదంటలేదు. కాకపోతే ఏంటంటే, దాంతోపాటు మనం జనాలకున్న సమస్యలు వాటిని సాల్వ్ చేయడానికి మనకు అవసరం, మనకి సిస్టమ్స్ వాటన్నిటిని పెట్టుకోవటం అనేది చాలా ఎంఫసైజ్ చేసి ఉంటుంది ఇక్కడ. ఒక మేజర్ డిఫరెన్స్ కేరళలో ఉందండి. సార్ సాధారణంగా మీ దగ్గరకు అమ్మాయి వచ్చింది అనుకో, ఈవ్ టీజింగ్ జరిగింది, జరగకూడదు, జరిగింది, లేదా ఇంకొక 354 జరిగింది అనుకోండి. ఆ కేసుని మీరు సిపిగా మనం పిలిపించి యాజ్ పర్ లా ప్రకారం ఎవిడెన్స్ తీసుకొని అరెస్ట్ చేసి పంపిస్తారా? లేదు అమ్మాయి ఏమో నాకు ఇన్స్టెంట్ జస్టిసే కావాలంటది, అప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు? కేరళలో అరెస్ట్ వద్దండి, ఏ వద్దండి, కోర్టు చుట్టూ తిరగలేను, నాకు అక్కడే మందలించండి అని అమ్మాయిలు కూడా ఉంటారు కొంతమంది. మేము దాన్ని ప్రమోట్ చేయమండి. కేరళలో ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, అది మా పద్ధతి ఇక్కడ. అంటే ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. సో ఈ రకమైన కేసెస్ అన్నిట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. వాట్ ఐ బిలీవ్ ఈజ్ దట్, అంటే నాకు ఇప్పుడు దాకా అర్థమైంది ఏంటంటే, నిజంగా జస్టిస్ డెలివరీ చేయడానికి ఉన్న న్యాయ వ్యవస్థ అంతా సరిపడా ఉంది ఇక్కడని కాదు, అసలు న్యాయ వ్యవస్థ అంటే లాస్ అన్ని స్ట్రాంగ్ ఎనఫ్ టు యాక్చువల్లీ డెలివర్ జస్టిస్. కాకపోతే ఆ లాస్ అన్నిటిని మనం సరిగా వాడటలే. సో ఎఫెక్టివ్ పోలీసింగ్ అంటే ఏంటని మీరు అడిగారు అనుకోండి, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఈజ్ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ లా. అది సరిపోతుంది. మనం కేసు రిజిస్టర్ చేయటం, ఇప్పుడు మీరు ఒక అమ్మాయి వచ్చింది, వాడిని 2 కొట్టారు, కొట్టేసి ఈ అమ్మాయి సాటిస్ఫై అయింది, వాడిని పంపించారు, కేసు రిజిస్టర్ చేయలేదు. వాడు ఇంకొక అమ్మాయిని కూడా రేపు చేశాడు అనుకోండి, రేపు లెటర్స్ సే హీ అబ్యూస్ చేశాడు, మళ్ళీ తీసుకొస్తారు, 2 కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతాడు, రాత్రి తాగి పండుకొని మళ్ళీ రేపొద్దున ఇదే చేస్తాడు. మీకు కేసెస్ ఉన్నాయి అనుకోండి, కేసెస్ ఉంటే ఒక కేసు తీస్తారు, 2వ కేసు దగ్గరకు వచ్చేటప్పుడు భయపడతాడు. ఎందుకంటే వాడి మీద రౌడీ హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తాం, తర్వాత ప్రివెంటివ్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఉంటుంది, ప్రివెంటివ్ బాండ్ ఎగ్జిక్యూట్ చేపిస్తాం, వాడిని ప్రివెంటివ్ డిటెక్షన్ చేయొచ్చు. సో ఈ మిగతా లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి.
కాబట్టి ఎప్పుడు ఆన్ రికార్డ్ మనం లా ప్రకారం చేసేదే స్ట్రాంగర్గా ఉంటుంది, కానీ దానిలో పని ఎక్కువ. పని ఎక్కువ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం నాకేం వద్దండి వాడిని మందులు ఇచ్చి పంపించని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అదొకటి. రెండో, సివిల్ మ్యాటర్లో పోలీస్ ఇంటర్ఫేర్ కాకూడదని కోర్టు చెప్తుంటుంది. కానీ మీరు ఇంటర్ఫేర్ కాకపోతే థర్డ్ పార్టీ వాడు ఎంటర్ అవుతాడు, అక్కడ మళ్ళీ క్రైమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇష్యూ మీ దగ్గర వచ్చినప్పుడు కేరళ పోలీస్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు ఏమైనా సెపరేట్ ఎస్ఓపి ఉందా, లేదు దాని తగ్గట్టు మీరు ఏమైనా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటేనండి, జస్ట్ ఒక 4-5 months అయిందనమాట. ఒక కెల్సా అంటాం కదండి, కేరళ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, తర్వాత కేరళ పోలీస్ కలిసి ఒక సమయం అనే ఒక పద్ధతిని స్టార్ట్ చేసిందనమాట. ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే, సివిల్ మ్యాటర్స్ మన దగ్గరకు రిపోర్ట్ అవుతున్న సివిల్ మ్యాటర్స్ అన్నీ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం మీడియేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది కదండి, ఆ సిస్టమ్ ద్వారా రిజాల్వ్ చేయాలని చెప్పి లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా చేపించే ఒక పద్ధతి స్టార్ట్ చేసామన్నమాట. సో మన దగ్గరకు వచ్చే సివిల్ మ్యాటర్స్ ఇవన్నీ అక్కడికి పంపిస్తాం. అక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పోలీస్ ఇదే కదా చేసేది, ఏం చేస్తారు, ఇద్దరిని పిలిపించి నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలని డిసైడ్ చేస్తారు. అదే పని కొంత ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు, కొందరు ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఈ పని చేస్తారు. ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, మీరు కోర్టుకు వెళ్తే ఈ సమస్యలు ఉంటాయి, మీరు ఇట్లా చేస్తే ఇవి ఉంటాయి, న్యాయంగా అయితే మీకు ఇది అయితే కరెక్ట్గా ఉంటుంది అని అనుకుంటారు. అనుకున్న తర్వాత మన ఇదేంటిదండి, లోక్ అదాలత్ దాని ముందు దాన్ని పెడతారు. పెట్టిన తర్వాత దే విల్ గివ్ ఎన్ ఆర్డర్. ఓకే. కొన్ని సివిల్ మ్యాటర్లో కోర్టులోకి వెళ్ళడం బాగా టైం ప్రారంభం అవుతుంది కాబట్టి వెళ్లకుండా సెటిల్మెంట్కి వెళ్తుంటారు. అటువంటివి మరి ఏం చేస్తారండి? కొన్ని ఎక్కడైతే సెటిల్మెంట్నే దాన్నే ఈ ఫార్మల్ ప్రాసెస్లో ఇచ్చేస్తామండి. తర్వాత ఈ సివిల్ మ్యాటర్స్ అవి ఏదైనా క్రైమ్కి దారితీస్తుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది, రేపొద్దున కొట్టుకుంటారు అనుకున్నప్పుడు పోలీస్ ఇంటర్ఫియర్ అయ్యి కొట్టుకునే ఇష్యూస్ని ప్రివెంట్ చేయడం కోసం అవసరమైన చర్యలని తీసుకుంటారు. కేరళ అనగానే లాటరీ, గోల్డ్ స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్, అది డ్రగ్స్ స్మగ్లింగ్. గోల్డ్ స్మగ్లింగ్ గురించి, తర్వాత గంజాయి గురించి మీరు చెప్పారు. లాటరీ, ఈ లాటరీలో చీటింగ్లు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇక్కడ లాటరీ గవర్నమెంట్ రన్ లాటరీ అండి. సో లాటరీ అమ్మడు ఎప్పుడు అలాగే ఉంటాడండి, ఎవరైనా సక్సెస్ అవుతుంటారా? సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక్కడ లాటరీ వచ్చే వాళ్ళందరిది కూడా బాగా పబ్లిసిటీ వచ్చేసి వాళ్ళ దగ్గరికి, మరి మీ దగ్గర లాటరీ వచ్చింది కదండి, ఏం చేయబోతున్నారు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాకు కొంత డబ్బులు ఇస్తారా అని అడిగేవాళ్ళు ఓ 1000 మంది వచ్చి ఆయన దగ్గర పడతారు. సో కొనుక్కునేటప్పుడు లాటరీ రావాలా వద్దా అనే సంశయంతో కొనుక్కుంటారు. లాటరీ తగులుతుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తారండి. కానీ అమ్మిన వ్యక్తి కూడా ఇస్తాడు. అమ్మిన వ్యక్తి ఎప్పుడు చాలా పూర్గా కనిపిస్తుంటారు, పేదగా ఉంటారు కదా టికెట్లు అమ్మే వాళ్ళు కూడా. అంటే ఆ సిస్టమ్ అట్లా అండి. ఇక్కడ మామూలుగా స్ట్రీట్ వెండర్స్గా ఉండే వాళ్ళంతా చాలా మంది లాటరీ అమ్ముతూ వాళ్ళు అలాగే ఉంటారు. కానీ కొనుక్కున్నవాడు సక్సెస్ అయితే వాడు ఎక్కడే ఉంటాడేమో. లాటరీ పద్ధతి అదే కదా. లాటరీ అమ్మేవాడికి తగిలితే మాత్రం వచ్చి పడతారు ఆయన మీద, పడతారు. లాటరీ అంతా ట్రాన్స్పోర్టే జరుగుద్దండి దాదాపు. లాటరీలో దెర్ ఇస్ నో గవర్నమెంట్ లాటరీ. ఆయన ఇవ్వడం అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఏది ఇవ్వండి, లాటరీలో లాటరీ తగిలింది నా దగ్గరకు వస్తారు 10 మంది 20 మంది, ఏం చేయరండి. ఏం చేయరా? నా రైట్ కదండి, నాకు వచ్చిన డబ్బులు డిమాండ్ చేయడానికి అడగడం మాత్రం అడుగుతారు. చాలా మంది అడుగుతారు, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, మీకు లాటరీ తగిలిందంట కదా, మాకు ఇస్తారా కొద్దిగా, నాకు ₹1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, అట్లా. ఇదో ప్రాబ్లం ఉంటుందా? అదో ప్రాబ్లం ఉంటుంది. సార్, కేరళలో పోలీసింగ్ గురించి చెప్పుకొచ్చారు. పోలీసింగ్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ? అంటే మిగతా స్టేట్లో తీసుకుంటే 30%, కొన్ని స్టేట్లు 50%, కొన్ని స్టేట్లో 80% ఉంటుంది. అంటే ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటర్ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. మరి కొన్ని ఇన్స్పెక్టర్ల వరకు అంటే మీ దగ్గర లేదు, కానీ వేరే స్టేట్ డిఐజీలు వాళ్ళే అడుగుతారు, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర లెటర్ తీసుకురా అని. లెటర్తో పాటు కవరు ఉంటుంది. ఇలా ఇది అంతేకాకుండా ఒక సెలవులు కావాలన్నా వాళ్ళది ఉంటుంది. ఒక కానిస్టేబుల్కి సెలవు కావాలన్నా లోకల్ కార్పొరేటర్ ఇన్వాల్వ్ అవుతారు. ఒక పని ఫేవర్ చేయాలన్నా ఆఫీసులను ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కొత్తగా వచ్చిన ఆఫీసర్లు సీట్లో కూర్చొని అలా లోకల్ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి కాలాన్ చేసి వస్తుంటారు. ఈ చెత్త అంతా మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ కూడా? చాలా తక్కువ అండి. ఇక్కడ ఆ రకమైన ఇంటర్ఫరెన్స్ దాదాపు లేదని మనం చెప్పలేము. ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, కానీ కాలాన్ చేయడం కూడా ఉంటుందా పొలిటీషియన్కి? లేదు.
కాలేజ్ అయిపోతే ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడు కొంత దగ్గర. అట్లా కాల్ ఆన్ చేయటం అనే పద్ధతి ఏమి ఉండదండి. లెటర్లు తీసుకురావటం అనే పద్ధతి ఏమి ఉండదు. లేదా కాకపోతే ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ అనేది వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అది ఓకే, దాని తప్పేవారు సో దాని ప్రకారంగా కొంత ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండకుండా ఉండదు. ఉంటుంది. సేమ్ స్పేస్లో పనిచేస్తాం. వాళ్ళు ఒక విక్టిమ్ తీసుకొస్తారు, ఒక ఇష్యూని టేకప్ చేస్తారు. నేను ఒక 18 ఏళ్ళు అవుతుందండి సర్వీస్లోకి వచ్చిన తర్వాత. నాకు అర్థమైంది ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది మనం ఎంతవరకు అలో చేస్తే అంతవరకు ఉంటుంది. అసలు ముందు ఫస్ట్లోనే మీరు కొట్టుపారేస్తే ఎవరు రారా మీ మీదకి? ఎవరు రారు. కాకపోతే మనం దానికి ఎగ్రీ అయి ఉండాలి. ఏమవుతుంది, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతకుమించి. అంతే కదా. అవసరమైతే వాళ్ళు కుదురుతుంది, మనం పని చేయగలుగుతాడు, లేకపోతే వాళ్ళకి అనుగుణంగా ఉండగలుగుతాడు అనుకుంటే పెడతారు. లేకపోతే నేను మనకు పోస్ట్ ఇవ్వరు అంతే. ఇచ్చినా కానీ నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. అడగరు కదా ముందు. ఏం ఉండదు కదండి. ఏముంటుంది సార్ సిపి కోచిలో అటువంటి ప్రెజర్స్ ఉన్నాయా మీకు? ప్రెషర్స్ అంటే మన దగ్గరకు వస్తారు, రాకుండా ఉండరు. కాకపోతే ఏంటంటే మనం చేస్తామా చేయమా అనే దాన్ని బట్టి వాళ్ళ యాక్షన్ దాని ప్రకారమే ఉంటుంది. సో మనిషి చేయడు అనుకున్నారు అనుకోండి, అక్కడికి 80% ఆగిపోతాయి. ఎవరు రారు. అంటే ముందు మనం ఒబే చేస్తే తర్వాత వస్తుంటారేమో. అది అందరు రీడ్ చేస్తారు కదండి. మామూలుగా సర్వీస్లో జాయిన్ అయిన ఫస్ట్ 2 ఏళ్లలోనే ఈ మనిషి ఏంటి, ఎక్కడ దాకా చేస్తారు, ఏమేం చేస్తారు, ఆయన వీక్నెస్లు ఏంటి, ఆయన వీటికి మనకు లొంగుతాడు అన్న విషయాలన్నీ అందరూ బాగా స్టడీ చేసేసి ఉంటారు. మన సబార్డినేట్స్ నుంచి, కానిస్టేబుల్ నుంచి మొదలుపెట్టి, పొలిటీషియన్స్ నుంచి మొదలుపెట్టి అందరూ స్టడీ చేస్తారు. స్టడీ చేసి దాని ప్రకారంగానే ప్రవర్తిస్తారు. అవి ఏమి లేవు అనుకోండి, అనుకుంటారు వెళ్తాం వేస్ట్. మన సార్ మీ కేరళ మొత్తం త్రివేంద్రం నుంచి అక్కడ వరకు తీసుకొచ్చారు, పాలఘాట్ వరకు చేశారు. అన్ని ప్రాంతాలు మీకు బాగా నచ్చిన ప్రాంతం ఏంటంటే టూరిజంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ? నచ్చిన ప్రాంతం ఏంటంటే త్రిశూర్ మంచి ప్లేస్ అండి. మనకేంటంటే ఇట్స్ ఎ వెరీ కల్చరల్ సెంటర్. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ అంటే త్రిశూర్. అంత దాదాపు ఒక 5-6 నెలలు ఫెస్టివల్ సీజన్. అది ఫెస్టివల్ మొదలుపెట్టి త్రిశూర్ పూర్వం అయ్యేదాకా, అంటే దాదాపు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి ఫెస్టివల్స్. ఓనంతో స్టార్ట్ అవుతాయి, పూర్వంతో ఎండ్ అవుతాయి. మొత్తం ఫెస్టివల్ సీజన్ అంతా సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు. పీపుల్ దే ఆర్ ఆల్ నైస్ పీపుల్ నాకు అనిపించింది. తర్వాత టూరిజం గవర్నమెంట్ సిస్టమ్ ఉంది, అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎఫెక్టివ్ దేర్. ఓకే. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటండి, నేను ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తున్నాను, నా దగ్గర ఒక 100 మంది క్లర్క్లు ఉన్నారు. 100 మంది క్లర్క్స్ సిస్టము బాగా పనిచేస్తుంది అనుకోండి, నాకు పని తక్కువ ఉంటుంది. అవి సరిగా లేవు అనుకోండి, నాకు పని ఎక్కువ ఉంటుంది. మనం ఎంత పని చేసినా పని జరగదు. అంటే సిస్టమ్ పర్ఫెక్ట్. సిస్టమ్ మంచిగా ట్రెడిషనల్గా సిస్టమ్, కలెక్టరేట్ రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, జిల్లా పోలీస్ ఆఫీస్ కానీ మంచిగా నడుస్తున్న ఏరియా అది. ఓకే. టూరిజం కూడా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. మున్నార్ మీకు ఆయుర్వేద సెంటర్స్ ఉన్నాయి. మున్నార్ ఎర్నాకుళం దేని కిందకు వచ్చేదండి. సో ఆ విధంగా త్రిశూర్ ఈజ్ ఎ వెరీ నైస్ ప్లేస్. తర్వాత కొచ్చి అండి. కొచ్చి ఏంటి వైబ్రెంట్ ప్లేస్. అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆఫీసులో కూర్చోవాలని జనాలు అనుకోరు. ఇక్కడ మనం ఒక మంచి ఇంటెన్షన్తో బయటకు వెళ్ళాం అనుకోండి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇందాక చెప్పాను, ప్రాజెక్ట్ ఉదయం అనేది వీ వాంటెడ్ టు స్టార్ట్ అని. సో ఒక 4-5 ప్రొఫెసర్స్ వచ్చారు, వాళ్ళు మాతో పనిచేస్తున్నారు కలిసి. తర్వాత జనాలు సపోర్ట్ ఇస్తారు, మీకు ఎక్కడైనా ఈవెంట్ కండక్ట్ చేయాలి, పీపుల్ కమ్ ఫార్వర్డ్. సో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది కొచ్చిలో. సపోర్టివ్ సిస్టమ్ ఉంది. మీకు ఏదైనా మంచి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్. ఇది నాది కాదు అనుకుంటూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి వస్తారు. మంచిది, బాగుంది, మనం సపోర్ట్ చేద్దాము. ఇప్పుడు చాలా దగ్గర మనకి ఫినాన్సెస్ కూడా కావాలి కదా. సో దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్ పిఎస్యూస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మనకి, మన ఇనిషియేటివ్స్కి. ఓకే. సో కేరళలో మీరు చూసే మేజర్ పాలసీ ఇనిషియేటివ్స్ అంటే ఒక ఆఫీసర్ ఇనిషియేట్ చేసి వచ్చిన ఇనిషియేటివ్స్ అన్నీ కొచ్చి నుంచి వచ్చాయి చాలా వరకు. సో అలా కొచ్చి ఈజ్ ఏ వెరీ నైస్ ప్లేస్, ఐ లైక్డ్ ఇట్. తర్వాత ఇక్కడ నేను అవుట్డోర్స్ బాగా యాక్టివ్గా ఉంటానండి. సో రోజు రన్నింగ్ చేయటం, సైక్లింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, ఈ యాక్టివ్ కమ్యూనిటీ ఉంది మా అవుట్డోర్ యాక్టివిటీస్లో కానివ్వండి. వీటన్నిటి కమ్యూనిటీస్ ఆర్ వెరీ వెరీ యాక్టివ్. అలాగే మీరు ఏ ఏరియా తీసుకున్నా కానీ, ఇప్పుడు మ్యూజిక్, ఆర్ట్స్ తీసుకుంటే కమ్యూనిటీస్ ఆర్ వెరీ యాక్టివ్. కేరళ మొత్తం పోలీసింగ్ గురించి చెప్పారు, పబ్లిక్ కేరళ కల్చర్ చెప్పారు, పబ్లిక్ యాక్టివిటీ చెప్పారు.
మన క్యాడర్ కాకుండా బయట నుంచి వచ్చారు, ఈయనకి ఎందుకు సపోర్ట్ చేయాలని మీ సబార్డినేట్స్ ఎవరైనా ఉంటారా? లేదు ఎవరైతే ఏంటి మనం పర్ఫెక్ట్గా చేస్తున్నారని చెప్పి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు కొన్ని స్టేట్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది, మన స్టేట్ వాడు కాదు అని. వాళ్ళు కూడా అదే విధంగా మన స్టేట్ కాదు కదా ప్రవర్తిస్తుంటారు. ఒక కింద మన సబార్డినేట్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? కొన్ని మనం అతన్ని తిట్టకూడదని, ఆయనకి లీవ్ కావాలన్నప్పుడు లీవ్ ఇవ్వాలి, ఆయన అవసరాలు ఏమన్నప్పుడు తీర్చుకునేటట్టుగా మనం ఉండాలి, ఆయనకి ఏమైనా ఇష్టమైన ఉంటే చేసుకునేటట్టు ఉండాలి. దిస్ ఈజ్ నార్మల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ నార్మల్ సబార్డినేట్. సో అవి ఇస్తే కనుక దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆ ఇచ్చే ఆఫీసర్ లోకల్ అయినా బయట అయినా వాళ్ళకి అనవసరం అది. రెండోది ఏంటంటే మనం కేర్ఫుల్గా ఉండవలసింది కరప్షన్ వీటన్నిటిని మనం ఎలవ్ చేయకుండా మనం చేయవలసిన ప్రాపర్ పని చేస్తే కనుక. ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఓల్డ్ ఇంతకుముందు మనం అనుకునేటట్టుగా రోడ్డు మీద నిల్చొని లాతి పట్టుకొని తిరిగే డిపార్ట్మెంట్ అనే ఒక దాని నుంచి వాళ్ళ బాగా మారిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ చాలా డైవర్సిఫైడ్గా, చాలా ప్రొఫెషనల్గా అనేక వర్టికల్స్తో ఉంది. అంటే కోస్టల్ సెక్యూరిటీ అనేది ఒక సపరేట్ వింగ్, ఇంటెలిజెన్స్ అనేది ఒక సపరేట్ వింగ్, క్రైమ్ అనేది ఒక సపరేట్, సైబర్ అనేది ఒక సపరేట్, ఆపరేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆపరేషన్స్కి సపరేట్గా, అట్లా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేసేది అంటే డిపార్ట్మెంట్లోకి మనం కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తాం కదండి, వైడ్ వెరైటీ ఉన్నాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ ఎక్సలెంట్ డిపార్ట్మెంట్ టు వర్క్ విత్. వైడ్ వెరైటీ ఉన్నాయి దీనిలో. స్పెషలైజ్ చేయాలనుకున్న వాళ్ళకి స్పెషలైజేషన్ ఉన్నాయి. మనిషి బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్పోజర్ కావాలనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ వెరీ వైబ్రెంట్ థింగ్. అన్ని డిపార్ట్మెంట్లు పోయినా కానీ సమాజం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ పోదు. సో ఉద్యోగాలు సేఫ్టీకి సంబంధించి పెద్ద సమస్య దీంతో ఏముండదు. కానీ కొంతమంది డబ్బుల కోసమే డిపార్ట్మెంట్కి వస్తారండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నా కానీ చివరికి డిసప్పాయింట్మెంట్తో పీస్ లేకుండా బయటకు వెళ్ళవలసిన సందర్భాలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కేవలం మజిల్ పవర్ చూపించడం కాదు, బ్రెయిన్ పవర్ వాడాలంటున్నారు విమలాదిత్య గారు. ఇప్పుడు పోలీసింగ్ అనేది కేవలం లాఠీ పట్టుకొని అరే తురే అనే రోజులు పోయి ఇందులో స్పెషలైజ్ వింగ్స్ చాలా వచ్చాయి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఇందులో చేయొచ్చు, ప్యాషన్తో పనిచేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుందంటూ విమలాదిత్య చెప్తున్నారు. గుంటూరు నుంచి కేరళ వచ్చి ఒక మంచి మార్క్ తెచ్చుకొని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయడం కాకుండా హానెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు విమలాదిత్య గారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో తీసుకుంటే తెలుగు ఆఫీసర్లు సక్సెస్ రేట్లు గడుస్తున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు తీసుకుంటే కేరళలో చీఫ్ కూడా తెలుగు వాళ్ళు లేదా నాన్ కేరళలో ఉంటున్నారు తప్ప కేరళ వాళ్ళు ఉండి చాలా తక్కువ కనిపిస్తుంటారు. అంటే తెలుగువారు ఎక్కడుందో దాని సత్తా చూపించడంలో మార్క్ చూపించారు విమలాదిత్య గారు. ఇది ఈ వారం విమలాదిత్య గారు ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మన పరువు బాగా మంచిగా సూపర్ తీసుకెళ్తున్నారు, అదే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్స్ సివిల్ సర్వీస్ సర్వెంట్స్తో చేస్తున్న ఇంటర్వ్యూస్ నేను చాలా చూడటం జరిగింది. అవన్నీ చాలా చక్కగా, చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఒక ఆఫీసర్ జీవితంలో బయటికి తీసుకురావటం, తర్వాత బడ్డింగ్ సివిల్ సర్వెంట్స్కి ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్గా మారటానికి చాలా ఉపయోగపడుతూ ఉంది. ఐ విష్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ద ఐ డ్రీమ్స్. I Dreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. For doing so well.